50% కన్నా ఎక్కువగా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుందంట. సో దీనికి మెయిన్ రీజన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందంటారా? ఏం చెప్పాలి నేను, అటు ఎగ్గు లేదు ఇప్పుడు క్వాలిటీగా, స్పర్మ్ లేదు, రెండు లేవు. ఉమెన్ కి చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు షుగర్ మనకు 70 ఏళ్ళకి వచ్చేది కదా, 50 ఏళ్ళకి అయింది, 30 years కి వచ్చింది. ఒక 10-year-old కి మనం బాక్స్ లో ఇన్సులిన్ పెట్టి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. షుగర్ అండ్ జాగరీ ఆర్ నాట్ క్రిమినల్స్. హూ ఇస్ ఈటింగ్ దెమ్ ఇస్ ద క్రిమినల్. ఫ్రూట్ సెల్లింగ్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడు సీజన్ వల్ల మ్యాంగోస్ వస్తుంటాయి, బట్ అన్నిటి మీద కెమికల్స్ వేసి ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, గ్రోయింగ్ బేబీస్ తినొచ్చు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మందిని ఉమెన్స్ని చూస్తుంటాం మేడం. అంటే ప్రతి చిన్నది కూడా సోషల్ మీడియాలో చూస్తారు, అక్కడ నుంచి డౌట్స్ని రికరెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక రీల్ చూసి మోటివేట్ అవ్వడం. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే దుబ్బుకుంటున్నారు. ఒకసారి ఇది మంచిదంటారు, ఒకసారి అది మంచిదంటారు, అందరినీ చూస్తారు అని రీల్ రోజు చేస్తూనే ఉంటారు. యూస్ వెళ్ళినా కొద్దీ అవతలోడికి మిస్ఇన్ఫర్మేషన్ అయినా చేస్తూనే ఉంటారు కదా. 2 months బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పించడానికి మాకు చుక్కలు కనిపిస్తుంది. బట్ నేను వినలేదు మేడం ఇప్పుడు కూడా పీసీఓఎస్ ప్రాబ్లమ్, పీసీఓడి ప్రాబ్లమ్ తో. నేనే వినలేదంటే నువ్వు ఎక్కడి నుంచి వింటావు? సో ఈ వైట్ డిశ్చార్జ్ గురించి మీరు ఏం మెన్షన్ చేస్తారు? ఇఫ్ యూ గెట్ ఇన్ఫెక్షన్, ద స్మెల్ చేంజెస్, ద కలర్ చేంజెస్, దేర్ ఇస్ పెయిన్, దేర్ ఇస్ ఇచ్చింగ్. ఎండోమెట్రియోసిస్ డీప్ గా ఉంటే దే విల్ హ్యావ్ painful sex, and also because of the pain they'll withdraw. వాళ్ళకి భయం ఉంటుంది. సెక్స్ పట్ల ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఎటువంటి రాంగ్ స్టెప్స్ కి దారితీస్తుంది? బేసిక్ గా మన మొత్తం యూత్ కి సెక్స్ పట్ల చాలా అవగాహన ఉంది, కానీ హెల్త్ పట్లనే లేదు. హౌ టు రిలేట్ బిట్వీన్ సెక్స్ అండ్ హెల్త్ అనేది పక్కన పడేసేసి ఓన్లీ సెక్స్ మీద పడ్డారు. సో సెక్స్ మీద పడితే ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. టైం స్పెండ్ చేయండి, చేతిలో చేసుకుని నడవండి, టుగెదర్ మీ టైం పెట్టుకోండి, డేట్ నైట్స్ పెట్టుకోండి, అప్పుడప్పుడు అట్లా టెర్రస్ మీద కూర్చొని చల్లగాలి కూర్చొని, ఇవన్నీ ఎట్లా చెప్తాము? చెప్పలేము. ఉమెన్ అయినా మెన్ అయినా క్లోత్స్ కి పెట్టే బడ్జెట్ స్కిన్ కి పెట్టట్లేదు, హెల్త్ కి పెట్టట్లేదు. యువర్ స్కిన్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఈట్ అండ్ యువర్ ఓవరాల్ హెల్త్. ఈ ఇర్రెగ్యులర్ మాస్టర్బేషన్స్ హ్యూమన్ బాడీకి ఎంత ఎఫెక్ట్ ఇప్పిస్తుంది? అండ్ స్పమ్ అయినా సరే, రేపు పొద్దున పెళ్ళైనా సరే ఎలా ఉండబోతుంది? మాస్టర్బేషన్ ఇస్ పీపుల్ హావ్ ఫర్గాటన్ టు సిట్ ఇన్ సైలెన్స్. చిన్న పిల్లలు కూడా బోర్ కొడుతుంది అంటున్నారు, తప్పితే బోర్ కొట్టాలి రా, కొడితేనే కరెక్ట్. నీకేంటో నీ క్రియేటివిటీ నీకు బయటకు వస్తుంది, నీకు సెల్ఫ్ గా నువ్వు ఏం చేసుకోవాలో తెలుస్తుంది. అబార్షన్ కోసం కూడా కొంతమంది పిల్స్ యూజ్ చేస్తుంటారు. ఎస్, అబార్షన్ అయితే అవుతుంది, కానీ ఆ బ్రెయిన్ లో అది పోదు. బికాస్ అల్టిమేట్లీ యూఆర్ కిల్లింగ్ అ బేబీ దట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ you. Abortion is not only about losing a child, it's about losing a life. హాయ్ మేడం. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మేడం, ఒక డైలీ లైఫ్ ప్రతి ఒక్కరికి చాలా బిజీగా ఉంటుంది. మీరు బిజీగా ఉంటున్నారా, లేకుంటే కొంచెం ఫ్రీ అవుతుంటారా? నా షెడ్యూల్ అయితే బిజీగానే ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్తో, ఓకే, సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫ్యామిలీతో. అండ్ మిమ్మల్ని చూసాక నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మేడం. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ ఏ ఉమెన్? అంటే మేము డైలీ చాలా రీల్స్ చూస్తుంటాం, ఉమెన్ హార్మోనల్ ఇష్యూస్ గురించి కానీ, మెంటల్ స్ట్రెస్ గురించి కానీ, ఇలా చాలా కనిపిస్తుంటాయి. బట్ పాజిటివ్ సైడ్లో వాట్ ఈస్ ద బ్యూటీ అనేది తెలుసుకోవాలని ఉంది మీ మాటల్లో. ఉమెన్ నాకు తెలిసినంత వరకు షీ ఈజ్ ఆల్వేస్ అ గివర్. ఓకే, తన ప్రయారిటీస్, తన కోసము తన ఫ్యామిలీ, తన పిల్లలు, వర్క్ ప్లేస్, దెన్ యూనో స్పౌస్, ఫ్యామిలీస్ ఎంత, దాని తర్వాత లాస్ట్గా తనకి తను ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. అండ్ షీఈ్ ఆల్వేస్ గివర్, ఆల్వేస్ మల్టీ టాస్క్ చేస్తానే ఉంటారు. ఒకే ఫ్రేమ్లో చాలా విషయాలు నడుస్తూ ఉంటాయి. అండ్ ఎక్కడ వెళ్ళినా కూడా ఎవరిని బాధ పెట్టద్దు అనే ఒక యాటిట్యూడ్తోనే ఉంటారు. ఓకే, ఉమెన్కి సంబంధించి ఎన్ని ఇష్యూస్ చూసినా మళ్ళీ కొత్త కొత్త ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మీరు చూసిన మోస్ట్ అన్యూజువల్ ఉమెన్ ఇష్యూ ఏదైనా ఉందా మేడం? ఉమెన్కి నిజంగానే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పట్లో. బికాస్ పాతకాలంలో ఏంటంటే ఉమెన్కి ఒక రోల్ ఉండేది. సే యాజ్ అ డాటర్, ఒక మదర్, లేకపోతే ఒక వైఫ్, ఆల్వేస్ ఒక హోమ్లో, ఒక సెక్లూడెడ్, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉండేవాళ్ళు. వర్కింగ్ ఉమెన్ తక్కువ, వెళ్తే అగ్రికల్చర్, లేబర్, అట్లా ఏదైనా చేతి పనులు చేసుకునే వాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ అందరికీ ప్రయారిటీ ఇచ్చి అందరికీ ఫుడ్ పెట్టి వీళ్ళు తక్కువ తినేవాళ్ళు, కాబట్టి రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. కరెక్ట్గా చెప్పాలంటే అప్పట్లో వాళ్ళకి స్ట్రెస్ ఉండేది, బట్ వాళ్ళ స్ట్రెస్ ఏంటిది? టైంకి చెయ్యాలి, అందరికీ చూసుకోవాలి, అండ్ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఉండాలి.
అన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. ఇది యాక్చువల్గా వాళ్ళకున్న స్ట్రెస్. ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అటు వర్క్ చేయాలి, అటు ఇల్లు చూసుకోవాలి, అటు పర్సనల్ కేర్ చూసుకోవాలి, అటు టార్గెట్స్ ఉంటాయి. 2 చోట్ల టార్గెట్స్ ఉంటాయి. వర్క్ ప్లేస్ టార్గెట్స్, చదువుకునే వాళ్ళైతే ఎడ్యుకేషనల్ ప్రెషర్, మళ్ళీ ఇంటి ప్రెషర్, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో అప్పుడుండే స్ట్రెస్ వేరు, ఇప్పుడుండే స్ట్రెస్ వేరు. అవును. అండ్ అప్పట్లో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు. అండ్ చాలా వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మనం తినాల్సింది ఒకటి, మనం యాక్చువల్గా తినేది ఒకటి. ఒకప్పుడు బ్యాలెన్స్ అవ్వాల్సింది, ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వట్లేదు. అండ్ ఇప్పట్లో ఉమెన్కి చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్సే ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్. ఫుడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఉంది కానీ ఎక్కువ ఉంది, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ అలాగే తక్కువ తింటున్నారు. సో స్థూలకాయ సమస్యలైనా ఉంటాయి, పిసిఓడి లాంటి సమస్యలైనా ఉంటాయి, లేకపోతే ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్, బీపీలు ఇవన్నీ అన్నా ఉంటాయి, లేకపోతే మనం చూస్తున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది, అలాంటివన్నా ఉంటాయి. కానీ రక్తహీనత నుంచి కూడా బయటపడట్లేదు. సో ద రాంగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఓకే. సో ఎంత చదువుకున్న వాళ్ళకు కూడా చదువు తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పితే ప్రాబ్లమ్స్ లేకుండా పోవట్లేదు. అవును. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లైఫ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత అవగాహన ఇచ్చినా కూడా అందులో వాళ్ళని మనము ఇన్స్పైర్ చేయలేకపోతున్నాం. అండ్ మేడం, ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్తాను. నాకు ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక న్యూస్ చాలా వైరల్ అయింది. రాజమండ్రి డాక్టర్, రేడియాలజిస్ట్ అని కూడా విన్నాను. అంటే డెలివరీ కోసం అక్కడ అడ్మిట్ అయ్యారు, కానీ ఏదో డిసీజ్ మేడం, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం, AFE అంటే ఏంటి మేడం? అండ్ ఆ డాక్టర్ ఈ కేసు చూసాక చెప్పారంట, అంటే ఈ విషయంలో మనం బేబీని సేవ్ చేయలేము, ఖచ్చితంగా చనిపోయే సిచ్యువేషన్ ఉందని చెప్పారంట. అసలు ఆ కేసు ఏంటి? ఆ డాక్టర్ ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు? ఏం జరిగి ఉంటుందంటారు? డెలివరీ అనేది ఒక పునర్జన్మ, అవునా కదా? అవును మేడం. సో పునర్జన్మ అంటే డెలివరీలో రిస్క్ ఉన్నట్టే కదా ఉంది. ఆ రిస్క్లో పెయిన్ ఉండొచ్చు, బ్లీడింగ్ ఉండొచ్చు, డెలివరీ అయ్యేటప్పుడు బేబీ స్టక్ అవ్వచ్చు, లేకపోతే ఆపరేషన్ అవ్వచ్చు, ఆపరేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, లైక్ ఇన్ఫెక్షన్, పెయిన్, ఇవన్నీ. అలాగే డెలివరీ రిలేటెడ్ ఒక ప్రాబ్లం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. ఓకే. ఉమ్మనీరు అనేది మదర్ యూట్రస్, ఒక ఉమ్మనీరుది ఒక లేయర్ ఉంటుంది, ఆమ్నియాటిక్ లేయర్, దాని తర్వాత బేబీ. ఓకే. సో ఈ ఉమ్మనీరు అనేది ఆమ్నియాటిక్ లేయర్కి బేబీకి మధ్యలో ఉంటుంది కదా. ఈ ఆమ్నియాటిక్ లేయర్ ఆ ఉమ్మనీరుని బేబీని డెలివరీ అవ్వడానికి, బేబీ కంఫర్ట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇట్స్ అగైన్ అ టైప్ ఆఫ్ వాటర్, కానీ అందులో కొన్ని బేబీ స్కిన్ సెల్స్, కొంచెం హెయిర్ సెల్స్, అంటే ఫుల్ టర్మ్ బేబీ కాబట్టి ఇవన్నిటితో పాటు దానికి ఒక కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. యాక్సిడెంటలీ వితౌట్ నోయింగ్ సమ్ టైమ్స్ ఆ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది యూట్రస్ లోపటికి వెళ్ళిపోతుంది. యూట్రస్ లోపటికి బ్లడ్ వెజిల్ లోపటికి వెళ్ళినప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఒక కెమికల్ స్ట్రక్చర్, ఆ కెమికల్ స్ట్రక్చర్ యూట్రస్ వెసిల్స్ లోపటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్గా కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే బేబీని పుష్ చేసినప్పుడు, లేకపోతే స్వతహాగా జస్ట్ లేబర్ స్టార్ట్ అయినప్పుడు, ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. అది మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ అనేది బాడీలో ఏ బ్లడ్ అయినా హార్ట్కి వెళ్ళి, హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి, లంగ్స్ నుంచి మళ్ళీ పంప్ అవుతుంది. ఓకే. సో అట్లా మళ్ళీ హార్ట్, మళ్ళీ బ్రెయిన్, అదంతా. సో మనకి ఈ వెజిల్స్ ఏవైతే యూట్రస్ వెజిల్స్ ఉంటాయో, చిన్న వెజిల్స్ నుంచి అది పెద్ద వెజిల్లోకి హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి లంగ్లోకి వెళ్తుంది, లంగ్లో వెళ్ళినప్పుడు లంగ్ వెజిల్స్ పెద్ద వెజిల్ నుంచి చిన్న వెజిల్ నుంచి చిన్న వెజిల్కి వెళ్తుంది. సో ఆ చిన్న వెజిల్ దగ్గర అది బ్లాక్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ కెమికల్ స్ట్రక్చర్ ఎంటిటీ. అది బ్లడ్ కాదు, అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. సో లంగ్లో వెళ్ళి అది అక్కడ ఆగిపోయినప్పుడు దట్ ఏరియా ఈజ్ యూజ్ టు బ్లడ్. వెన్ దట్ ఏరియా ఆఫ్ లంగ్ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ amniotic fluid or some other
లిక్విడ్ వచ్చేసింది నా దగ్గరికి అనేసి అనుకున్నప్పుడు ఆ బ్లాకేజ్ ఒక ప్రాబ్లం, ఎంబాలిజం. ఆ బ్లాకేజ్లో వచ్చిన కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుందో అది కూడా ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఆ కెమికల్ స్ట్రక్చర్కి ఎన్నో రకాల సెల్స్, ఇన్ఫ్లమేషన్ అవన్నీ వచ్చేసేసి రియాక్టివ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పల్మనరీ ఎడిమా అంటారు, అంటే వాపు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలినా కానీ ఇక్కడ మనకి రెడ్నెస్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. అట్లాగే అక్కడ స్వెల్లింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో స్వెల్లింగ్ డెవలప్ అయినప్పుడు వాటర్ రిటెన్షన్ వస్తుంది. వాటర్ వచ్చేసింది అనుకో లంగ్స్లోకి, ఆక్సిజన్ సప్లై అందుకు ప్రాబ్లం అవుతుంది. సో పర్సే అక్కడ బ్లడ్ వెజిల్లో వెళ్ళి క్లాట్ లాగా అయ్యి అది ఆగడం ఒకటి, దాని కెమికల్ నేచర్ వల్ల కూడా మనకి ఈ ఇబ్బంది అనేది వస్తుంది. ఇది ఎంత స్పీడ్గా జరుగుతుందంటే ఒక స్పెషలిస్ట్ రావడానికి సే 5 minutes పడితే, బికాస్ లేబర్ అండ్ డెలివరీ నార్మల్ లేబర్ రూమ్లో ఉంటుంది. అనస్థెటిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు లేబర్కి, ఓన్లీ సిజేరియన్కి మనకి అనస్థెటిస్ట్ అవసరం. అండ్ ఈ ఎంబోలిజం ఏదైతే ఉంటుందో, ఈ ఎంబోలిజం జరిగినప్పుడు అనస్థెటిస్ట్ 5 minutes తీసుకున్న 5 minutesలోనే సీరియస్నెస్ అయిపోతుంది. 5 minutesకే. ఎంబోలిజం ఈజ్ జస్ట్ లైక్ అన్ యాక్సిడెంట్. యు గో హిట్ యువర్ కార్, ఫాస్ట్గా వెళ్ళి వాల్కి హిట్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది అలాగే డ్యామేజ్ ఉంటుంది. ఇట్ గోస్ బ్లాక్స్ సప్లై, వాటర్ కమ్స్, సర్క్యులేషన్ స్టాప్స్, పేషెంట్ ఈస్ గాన్. సో ఇంత సీరియస్ ఎంటిటీ ఎవరికైనా జరగచ్చు, కానీ ఇట్స్ అ రేర్ థింగ్. అది చాలా రేర్గా ఉంటుంది కాబట్టి అందరికీ జరగదు. కానీ ఇట్స్ నాట్ అన్ అవాయిడబుల్ కాంప్లికేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటివి చాలా ఉంటాయి. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఉంటుంది, దాని తర్వాత షాక్ ఉంటుంది, బ్లడ్ లాస్ వల్ల వచ్చే షాక్ ఉంటుంది. ఇట్లా చాలా రకాల కాంప్లికేషన్స్ లేబర్, డెలివరీ, చిన్న సర్జరీ కూడా ఉంటాయి. అనస్థీషియా రిస్క్, యానఫిలాక్సిస్, డ్రగ్ అలర్జీస్, ఇవన్నీ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా అవ్వచ్చు, బట్ వెరీ రేర్. అంటే లైక్ ఇప్పుడు తను కూడా ఒక డాక్టర్ మేడం, ఈ న్యూస్ ఎఫెక్ట్ అయిన పర్సన్ కూడా ఒక డాక్టర్. కానీ ఒక డాక్టర్ అయ్యిండి కూడా ఇలాంటిది అంటే వస్తుందనేది కూడా తెలియకుండా ఉంటుంది. అంటే ఇది ఎలా స్టార్ట్ అవ్వచ్చు ఒక మనిషికి అవుట్ సైడ్? ఎవరికి తెలియదు. There is no way that anybody can anticipate an embolism. But there are certain conditions. For example, చెప్తున్నాను, మీకు ఉమ్మనీరు ఎక్కువ ఉంది, ఓకే, దట్ కెన్ ఆల్సో బి వన్ ఆఫ్ ద రీజన్. షుగర్ ఉంది, బిగ్గర్ బేబీస్ ఉన్నాయి, ఓకే, అండ్ డిఫికల్ట్ డెలివరీ సినారియోస్ ఉన్నాయి. సో ఏ ఒక్క రీజన్తోనైనా కూడా నీకు ఆ ఫలానా ప్రాబ్లం రావచ్చు. సో చాలామంది పీపుల్ ఆర్ సో క్యాజువల్ అబౌట్ ఇట్. నాకు షుగర్ ఉంది, ప్రెగ్నెన్సీ అని చాలా క్యాజువల్గా చెప్తారు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే నీకు ఎర్లీగా లైఫ్లో డయాబెటిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, నీకు దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి, బేబీకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇంతకుముందు షుగర్ మనకు 70 ఏళ్ళకి వచ్చేది కదా, 50 ఏళ్ళకి అయింది. 50 yearsకి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. 30 yearsకి వచ్చింది. 30 yearsకి వచ్చినా కూడా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా కానీ మన ఫుడ్ హ్యాబిట్స్, మన ప్రాక్టీసెస్ ఎంత అడిక్టివ్గా ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మనకి టెండెన్సీ ఉంది. ఇండియన్స్ హ్యావ్ అ జీన్ ఫర్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బట్ మనని ఎలా కాపాడుకునే వాళ్ళం ఇంతకుముందు? ఎర్లీ ప్రెగ్నెన్సీస్, వెరీ థిన్ మదర్స్, ఓకే, ఇది మనం కాపాడేది. ఒబెసిటీ రాకుండా ఉంటే మనం కాపాడేది, ఏజ్ కూడా కాపాడేది. సో వీ నెవర్ న్యూ ఇన్ ది ఓల్డ్ డేస్ దట్ దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ డయాబెటీస్ దట్ ఎగ్జిస్టెడ్. బట్ వెన్ పీపుల్ స్టార్టెడ్ బికమింగ్ హయ్యర్ వెయిట్, వెన్ పీపుల్ స్టార్టెడ్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ, వెన్ పీపుల్ స్టార్టెడ్ ఈటింగ్ haphazardly, వెన్ పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ రెస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ, మొత్తం ఎపిడమిక్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు. బట్ వాట్ women are not realizing is, if they are diabetic during pregnancy, it is not only a risk for them, వాళ్ళకు కూడా రిస్క్. అది వాళ్ళ రిస్క్ కాకుండా బేబీకి కూడా ఫ్యూచర్లో ఇంకా ఎర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10-year-oldకి మనం బాక్స్లో ఇన్సులిన్ పెట్టి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అంత చైల్డ్హుడ్ డయాబెటీస్కి మనం తీసుకెళ్తున్నాం. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్. మదర్ ఒబేసి ఉందనుకో, మదర్కి ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయనుకో, మదర్కి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందనుకో, షీ డజంట్ కంట్రోల్ ఇట్. డెలివరీ తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. ఆ హౌస్ ఎన్వైరన్మెంట్ కూడా అట్లనే ఉంటుంది. హౌస్ ఎన్వైరన్మెంట్లో
పెరిగే పిల్లలు కూడా అదే ఫుడ్ తింటారు, అదే హ్యాబిట్స్ ఉంటాయి, అదే స్థూలకాయ సమస్య ఉంటుంది, అదే చైల్డ్హుడ్ ఒబేసిటీ ఉంటుంది, అలాగే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్తున్నప్పుడు సీక్వెన్స్ చూసుకున్నా ఎవ్రీ 1 in 6 కపుల్కి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది పెరగడం ఇంకా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ 1 in 6 కపుల్ ఇస్ అ వెరీ లిబరల్ నంబర్. ఎస్, అంతకంటే ఎక్కువనే ఫర్టిలిటీ సమస్యలు మనకి ఉన్నాయి. అండ్ లాస్ట్ 40-50 ఇయర్స్లో చూసుకుంటే మేడం 50% కన్నా ఎక్కువగా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుందంట. స్పమ్ కౌంట్ అనేది మెన్లో అయినా ఉమెన్లో అయినా ఇలాంటిది తగ్గిపోతుందంట. సో దీనికి మెయిన్ రీజన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందంటారా? మెయిన్ రీజన్ ఏమున్నప్పటికీ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, కంప్లీట్గా మారిపోయింది. అండ్ పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ కాంపిటిటివ్. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ తెలుసు. అవును, వాళ్ళ ప్రయారిటీలో ఒకప్పుడు మ్యారేజ్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళ ప్రయారిటీస్లో ఒకప్పుడు చైల్డ్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ ఏంటంటే మేబీ ఎడ్యుకేషన్, దెన్ జాబ్, దెన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, దెన్ గుడ్ లైఫ్ స్టైల్, అఫోర్డబిలిటీ. ఇఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఫర్ సమ్ ఇయర్స్, దెన్ దే మైట్ థింక్ అబౌట్ మ్యారేజ్, దెన్ దే మైట్ థింక్ అబౌట్ కమిటెడ్ రిలేషన్షిప్స్ అండ్ ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మందిని ఉమెన్స్ని చూస్తుంటాం మేడం. అంటే ప్రతి చిన్నది కూడా సోషల్ మీడియాలో చూస్తారు, అక్కడ నుంచి డౌట్స్ని రీకరెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక రీల్ చూసి మోటివేట్ అవ్వడం, అంటే డౌట్స్ ఎక్కువ తెచ్చుకోవడం తప్ప తెచ్చుకోకూడదు అనేది కూడా అర్థం కాదు. సో మీ ఎక్స్పీరియన్స్లో ఒక ఉమెన్ ఈ ప్రెగ్నెన్సీ సైకిల్ని డాక్టర్ చెప్పిన రూల్స్ కాకుండా ఎక్కువ డౌట్స్తో ట్రావెల్ అవుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే దుబ్బుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది ఎన్ని అనాది కాలం నుంచి ఉంది కదా. ఉంది మేడం. ఓకే, సో అలాంటప్పుడు మీరు కొత్తగా తెలుసుకొని ఏం చేస్తారు? అండ్ ఫస్ట్ థింగ్ మీరు కొత్తగా తెలుసుకోవాలి ఎప్పుడు? పాపం మీకు యాంటీనేటల్ కేర్ యాక్సెసిబిలిటీ లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక గైడెన్స్ లేదు, అలాంటి వాళ్ళన్నా యూజ్ చేసుకున్న ఒక అర్థం ఉంది. మీకు డాక్టర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, హెల్దీ డైట్ టేబుల్ మీద ఉంది, మీ కష్టం అంతా దానికే యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు నమ్మకం ఉండాలి, నేను వెళ్ళే చోట నేను 100% అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో మేము చెప్పేది, ఇప్పుడు సపోజ్ ఒక 100 ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, 100 ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రాబబ్లీ ఐరన్, కాల్షియం అవన్నీ సేమ్ ఉంటాయి, కానీ అడ్వైస్ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సన్నగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, షార్ట్గా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, లీన్గా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, స్టామినా లేని వాళ్ళకి వేరే ఉంటుంది, కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటారు, మెనరికం వాళ్ళకి వేరే ఉంటుంది. ఇట్లా మేము ఆల్రెడీ ఫిల్టర్ చేస్తాం, ఫిల్టర్ చేసే నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి సమ్ రోబోట్నో లేకపోతే సమ్ యాప్నో ఏదైనా అడిగావు, అది నిన్న ఎట్లా ఫిల్టర్ చేస్తుంది? ప్రాబబ్లీ నీకు మా అంటే ఒక ఏజ్ ఫిల్టర్ పెడతావు, ఒక వెయిట్ ఫిల్టర్ పెడతావు, మేబీ బ్లడ్ గ్రూప్ పెడితే పెడతావు, ఎథనిసిటీ పెడితే పెడతావు, బట్ వీ నో ద incidence of problems according to your caste, community, religion, all these things. What are your social presence? చుట్టుపక్కల రిలేటివ్స్ ఏంటి, ఎట్లా వస్తారు కదా మనతో పాటు, వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ప్రకారం మేము మాట్లాడి చెప్తాం. బట్ యాప్ వోంట్ టెల్ యూ ఆల్ దట్. నీకు అది చెప్పేది జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్లో నువ్వు తీసుకొని ప్రాక్టీస్ చేసినా నీకు లాభం లేదు. అండ్ అలా నువ్వు దాన్ని ఫాలో అవుతూ ఉంటే యాక్చువల్ మేము చెప్పిన నువ్వు ఫాలో కాలేవు. అంతే కదా మేడం, మిస్లీడ్ అయిపోయినట్లే కంప్లీట్గా. బికాస్ మేము చెప్పింది నీకు గుర్తు కూడా రాదు, బికాస్ దట్స్ అ విజువల్ థింగ్ దట్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ అగైన్ అండ్ అగైన్. నువ్వు ఏదో ఫాలో చేస్తుంటే నీకు ఏదో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, ఇంట్లో వర్క్ చేసుకునే హోమ్ మేకర్స్ కి సెపరేట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి సెపరేట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇంట్లో పాపం పొద్దున్న లేసి అన్ని పనులు చేసుకుని దాని తర్వాత మొత్తం మార్నింగ్ 5 నుంచి 10 o'clock నైట్ వరకు పనిచేసే వాళ్ళకి నువ్వు యోగా కూడా చేయండి ఎట్లా ఉంటుంది? దిల్ గెట్ టైర్డ్. దట్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా ఫర్ హర్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ యోగా. అండ్ మేము అది తెలుసుకుంటాం కదా హిస్టరీలో, తను వండుతుందా వండదా అన్నీ మనకు తెలుస్తుంది. బట్ ఇఫ్ షీ స్టార్ట్స్ ఫాలోయింగ్ అండ్ యూనో షీ ఫాలోస్ అన్ యాప్, దానికి తోడు యోగా స్టార్ట్ చేసి దానికి తోడు డైట్ స్టార్ట్ చేస్తే నీరసం వచ్చి పడిపోతుంది ఖచ్చితంగా. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. టు జడ్జ్ ఇట్స్ నాట్ కరెక్ట్, బట్ దెర్ ఆర్ కేస్ టు కేస్ వేరియేషన్స్ అన్న చాలా ఉంటాయి. ఒకటి ఒక మనిషి చూడకుండా, ఒక మనిషి అనలైజ్ చేయకుండా యాజ్ అ డాక్టర్
నువ్వు వేరే ఏం చేసినా కానీ అది థర్డ్ స్పేస్లో వెళ్తుంది తప్పితే అది నీకు కరెక్టా కాదా అని నేను చెప్పలేను. అవును. అండ్ మీరు బిగినింగ్లో కూడా అన్నారు కదా మేడం, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ చేశారా, వీళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నారని చెప్పడానికి. అండ్ బిగినింగ్లో అంటే ఓల్డెన్ డేస్లో చూస్తే అన్ని నార్మల్ సర్జరీస్ ఉండేటివి, బట్ ఇప్పుడు అన్ని సర్జరీస్ వస్తున్నాయి. సో అప్పటికి ఇప్పటికి డెలివరీస్లో ఈ విధానం కూడా చాలా మారిపోయింది కదా మేడం. దీనికి ఎక్కడ ల్యాక్ వచ్చిందంటారు? మన దేశంలో నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, మన దేశంలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, చాలామంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళందరూ రాత్రింబగలు సొసైటీతో గొడవపడి ఉమెన్కి ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి, ఆ బుర్కా సిస్టమ్ అది ఇదంతా పిచ్చి పిచ్చి అని తీసేయడానికి, ఆ వేల్ సిస్టమ్ ఉండేది, బుర్కా కదా వేల్ సిస్టమ్ ఉండేది, వేల్ సిస్టమ్ తీసేయడానికి, ఇంకా చాలా రకాల ఇన్హిబిషన్స్ తీసుకోవడానికి చాలా వర్క్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు బతికుంటే సూసైడ్ చేసుకునేవారు. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఉమెన్, ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ దెమ్ వాట్ ఎవర్ ఈక్వల్ అండ్ మోర్ దెన్ వాట్ వీ గివ్ టు యాక్చువల్ మెన్. ఓకే, వీ హెవ్ గివెన్ దెమ్ ఫ్రీడమ్, వీ హెవ్ గివెన్ దెమ్ సబ్సిడీస్, వీ హెవ్ గివెన్ దెమ్ స్పాన్సర్షిప్స్, వీ గివెన్ దెమ్ సో మెనీ థింగ్స్. అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఇచ్చాం, రిజర్వేషన్స్తో సహా అన్ని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా నౌ దట్ ఉమెన్ కమ్ అండ్ టాక్ టు అస్ దట్ they have so many health problems. The new generation women, say PCOD ana, endometriosis ana, fibroids ana, irregular cycles ana, weight management ana, issues ana, diabetes ana, ivanni kuda most of it are lifestyle related. But when we educate women, no, we expect that the society changes, health parameters change, because the one who is taking care of the house, illuki moolam, illuni చూసుకునే వాళ్ళు ఇల్లుకి మూలం, యూనిట్ మొత్తం సొసైటీకి యూనిట్ హౌస్. ఒక హౌస్ని నిలబడి దాంట్లో ఆరోగ్యం నింపే ఒక ఉమెనే హెల్దీగా లేదు. ఇన్స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, లేని వాళ్ళు ఎట్లాగా ఉన్నారు. సి, అండర్ ప్రివిలేజ్డ్, నాట్ యాక్సెసిబుల్ టు హెల్త్ కేర్, నాట్ యాక్సెసిబుల్ టు ఎడ్యుకేషన్, నాట్ యాక్సెసిబుల్ టు ఫైనాన్స్, నాట్ యాక్సెసిబుల్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పటికీ ఎనీమియా ఉంది, ఇప్పటికీ రకరకాల లైఫ్ స్టైల్ డిజీజెస్ ఉన్నాయి, ఇప్పటికీ వీ హ్యావ్ సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అదర్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండే వాళ్ళు ఉన్నారు. మరి వేర్ ఇస్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ ఎడ్యుకేషన్ డూయింగ్? అండ్ when education is not going to help you as a person, as a woman who has the, you know, the entire family in her hands, then where are we going? మనం ఎక్కడికి వెళ్తున్నాం? అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మనం ఏం చూస్తాం, ఏం అర్థం చేసుకుంటాము? అబ్సల్యూట్లీ. అండ్ ఇవి చూసి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే 20 years బ్యాకే మంచిగా ఉండే కదా, మంచిగా కళ్ళు మూసుకుని వచ్చేసేవాళ్ళు, చెకప్లు చేసుకునే వాళ్ళు, మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు 1.5 years 2 years. ఇప్పుడు 2 months బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పించడానికి మాకు చుక్కలు కనిపిస్తున్నాయి. సో ఉమెన్స్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో లేదో నాకు తెలీదు, బికాస్ స్టిల్ నేను హై రిస్క్ సెంటర్లో ఉన్నా కాబట్టి నేను హై రిస్క్ పేషెంట్స్నే చూస్తాను. బట్ ఉమెన్ వెల్నెస్లో ఐ డోంట్ థింక్ సో దెర్ ఇస్ ఎనీ యూనో ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ చేంజ్. ఎగ్జాక్ట్. అంటే ఆ రోజుల్లో కూడా చాలా మంది డాక్టర్స్ని, అంటే ఇంట్లో ఉన్న ఫీమేల్ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నా మనకు తెలుస్తుంది ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని. బట్ నేను వినలేదు మేడం ఇప్పుడు కూడా పీసీఓఎస్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లంతో. నేనే వినలేదంటే నువ్వు ఎక్కడి నుంచి వింటావు? సో బేసిక్గా ఒక 10-15 years బ్యాక్ మేబీ నెలకు ఒక పీసీఓ పేషెంట్ చూసేవాళ్ళం. ఓకే, బట్ నౌ ఓన్లీ ఇన్ 1 single day I see more than 30 PCO patients. 30? Yes. In a single day? In a single day. అండ్ లైక్ అంటే బేసిక్ ఏజ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? అన్ని ఏజ్ గ్రూప్స్, ఈవెన్ అప్ టు 35 ఆల్సో వి ఆర్ సీయింగ్ పీసీఓ. 35 అండ్ 40 తర్వాత కూడా పీసీఓ ఫీచర్స్ అట్లనే ఉంటాయి కదా. సో వాట్ వి సీ ఇన్ పీసీఓ, టీనేజర్స్ అనుకో ఇర్రెగ్యులర్, అవును, ఓకే, ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకో ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళు అనుకో ఒబెసిటీ, ఆ తర్వాత 30-35 డయాబెటీస్, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం, ఆ ప్రాబ్లమ్స్. 40+ ఉన్న వాళ్ళు హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్. కానీ ఇప్పుడు వీఆర్ ఈవెన్ సీయింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అమంగ్స్ట్ ఉమెన్
more than 25 years also. 25 years. Yes, I have the last woman that I saw with breast cancer was 28. Like ఏంటి ఉండొచ్చు మేడం? PCOD, obesity, irregular cycles, breast lump which was diagnosed as cancer. 20 age ke 28 years, and she's very young, she's not married, she's not having any any plans to marry, and now she's breast cancer. And తెలీదు మనకి ఇంకా ఏమేమి చూస్తామని. ఎగ్జాక్ట్లీ అదే అంటే అది అర్థమవుతుంది. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇష్యూస్ కూడా మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాం. అండ్ మేడం ఒకసారి మనము పీరియడ్ని కూడా అడ్రస్ చేద్దాం. కొంతమందికి నార్మల్గా ఉంటుంది పీరియడ్స్, కానీ కొంతమందికి పీరియడ్ అంటే అన్బేరబుల్ పెయిన్ అని కూడా చెప్తారు. డైలీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేమంటారు, కొంతమంది బాగా ఇన్వాల్వ్ అవుతుంటారు. అసలు పీరియడ్ పెయిన్ నార్మల్ అనుకునే అమ్మాయిలకు మీరేం చెప్తారు? పీరియడ్ క్రాంప్స్ కడుపు పిసికేసినట్టు అనిపించడము, కడుపు నొప్పిగా ఉండడము, లైట్గా బేరబుల్, కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం నార్మల్. సమ్ టైమ్స్ ఇట్స్ నార్మల్. బట్ అదే నార్మల్సీ నువ్వు వర్క్ వెళ్ళకుండా ఆపేయడం, దాని తర్వాత ఎక్కువ సివియర్గా ఉండడం, బెడ్ రిడన్ ఉండడం, ఏ పనులు లేకపోవడం నాట్ యాక్సెప్టబుల్. ఇవన్నీ ఖచ్చితంగా మనము ఇవాల్యుయేట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. ఇవాల్యుయేషన్ ఇలాంటివి చేసినప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ కానీ అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ అంటే ఆ యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది యూట్రస్ బయట ఉంటుంది, అక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుంది, దానివల్ల కూడా మనకు పెయిన్ రావచ్చు. అడినోమయోసిస్ అంటే ఆ యూట్రస్ లైనింగ్ ఎవ్రీ మంత్ షెడ్ అయ్యే లైనింగ్ యూట్రస్ మసిల్ లోపలికి వెళ్ళొచ్చు, దానివల్ల కూడా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇవి కాకుండా కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల పెయిన్ ఉండొచ్చు, క్రానిక్ పెల్విక్ పెయిన్ అనే కండిషన్ ఉంటుంది, దానివల్ల కూడా ఉండొచ్చు. అయితే ఏదైతేనేమి కారణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 80% ఆఫ్ ద టైం, 80% ఖచ్చితంగా మనం కారణాలు కనుక్కోవాలి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి. బికాస్ ఒక బెడ్కి అతుక్కపోయి ఉన్నా, కొన్ని నెలలు అలా ఉన్నా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అండ్ ఆ టైంకి ఒక 3-4 days 5 days ఇన్ మంత్ పనులు ఆగిపోతాయంటే ఎంప్లాయీస్కి కూడా ప్రాబ్లం. దో దేర్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ కన్సిడర్ లీవ్ ఆన్ దోస్ డేస్, బట్ ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ గుడ్. అండ్ హెల్త్ వైజ్గా ప్రాబ్లం ఉంటే మనం అడ్రస్ చెయ్యాలి, అందులో డౌట్ లేదు. మీరు ఎండోమెట్రియాసిస్ అన్నారు కదా మేడం, అంటే ఉమెన్ హెల్త్ మ్యాటర్ని ఇంకొకసారి మనం చూసుకుంటే గర్ల్కి పీరియడ్ టైంలో ఎండోమెట్రియాసిస్ ఉండడం వల్ల పెయిన్ ఎక్కువగా వస్తుంది, అండ్ దీనివల్ల ఫ్యూచర్లో కిడ్స్ ఇట్లాంటివి కూడా ఇబ్బంది అంటారు. అండ్ కొన్ని కేసెస్లో చూస్తే ఒక ఉమెన్ ఎండోమెట్రియాసిస్ వచ్చి అంటే లైక్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు పెయిన్ భరించలేక అంటారు. సో ఇవేమన్నా ఎఫెక్ట్ చేస్తుంటాయా? అండ్ ఈ ఎండోమెట్రియాసిస్ ఎంత దూరం తీసుకెళ్తుంది? ఎండోమెట్రియాసిస్లో ఈ యూట్రస్ లైనింగ్ ఏదైతే ఎవ్రీ మంత్ షెడ్ అవుతుందో ఆ లైనింగ్ అనేది మనకి యూట్రస్ బయట ఉంటుంది. అది ట్యూబ్లో ఉండొచ్చు, ఓవరీలో ఉండొచ్చు, యూట్రస్ వెనకాల ఉండొచ్చు, లేకపోతే ఇంటెస్టైన్స్ దగ్గర ఉండొచ్చు, సమ్ టైమ్స్ కిడ్నీ దగ్గర కూడా ఉండొచ్చు, అంబలికస్ దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ లైనింగ్ ఏం చేస్తుంది, దానికి ఒక టెండెన్సీ ఉంటుంది. ఈస్ట్రోజన్ వచ్చినప్పుడు పెరుగుతుంది, ప్రొజెస్ట్రాన్ వచ్చినప్పుడు థిక్ అవుతుంది, ఈ రెండు తగ్గిపోయిన తర్వాత పీరియడ్ వస్తుంది. పీరియడ్ వచ్చినప్పుడు లైనింగ్ బయటకు వచ్చేస్తుంది కదా. ఎండోమెట్రియోసిస్ లైనింగ్ ఎక్కడ వస్తుంది? అక్కడనే ఉంటుంది. సో అక్కడ ఉన్న లైనింగ్ అలా కలెక్ట్ అవుతూ ఉంటుంది, సైకిల్ టు సైకిల్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. కలెక్ట్ అయినప్పుడు మన బాడీ డిఫెన్స్ మెకానిజం అక్కడికి వెళ్ళి ఎంతో కొంత దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. సో అలా ట్రై చేసినప్పుడు అది ఒక కలెక్షన్ లాగా అవుతుంది. కలెక్షన్ లోపల కాన్స్టెంట్గా ఏదో ఒక క్రియ నడుస్తూనే ఉంటుంది. అది మన సెల్స్కి మన బాడీకి గొడవ నడుస్తూనే ఉంటుంది. అయితే ఆ గొడవలో అది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు దాని పక్కన ఏదున్నా కానీ దాన్ని అతుక్కుని పెరుగుతుంది. సో దాన్ని అతుక్కున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఫైబ్రోసిస్ వస్తుంది. ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు అది గట్టిగా అతుక్కుంటుంది. అప్పుడప్పుడు లైట్గా అతుక్కుంటుంది, అప్పుడప్పుడు గట్టిగా అతుక్కుంటుంది. సో డెన్స్గా అతుక్కుంటుంది. దానివల్ల డ్యామేజ్ చేస్తూ పోతుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉంది మనం మర్చిపోదాము అని కాదు, దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రతి ఎండోమెట్రియోసిస్ పెరగదు, చిన్నగా ఉందనుకో అది మనం కొంచెం క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుంటే చాలు, సే అరౌండ్ 3 to 6 months స్కాన్ చేసుకోవచ్చు. పెద్దగా ఉంటే మటుకు అది సైలెంట్గా లేనట్టు, అది పెరుగుతున్నట్టు, దాన్ని వదిలేసి ఇంకా పెరుగుతుందని అర్థం. దానికి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి తీసుకుంటారు కదా మేడం, అంటే పెయిన్ భరించలేక, సో ఆ స్టేజ్కి ఎందుకు వస్తుంటారు? బేసిక్గా ఎప్పుడైనా కానీ బాడీ ఒక
సిగ్నల్ ఇస్తుంది మనకి. మ్మ్. బాడీ సిగ్నల్ మనకి ఏమిస్తుంది? ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ ఇస్తుంది, అట్లాగే ఎండోమెట్రియోసిస్లో పెయిన్ ఇస్తుంది. ఓకే. ఇట్స్ సిగ్నల్. మ్మ్. ఆ సిగ్నల్ని నువ్వు చంపొద్దు, ఆ సిగ్నల్కి నువ్వు రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే సిగ్నల్ని పక్కకు పెట్టి ఆ సిగ్నల్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అండ్ కొంతమంది డాక్టర్స్ని విజిట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం అంటే లైక్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ సెక్షువల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని మెన్షన్ చేస్తారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఎండోమెట్రియోసిస్ డీప్గా ఉంటే ఓకే. దే విల్ హ్యావ్ పెయిన్ఫుల్ సెక్స్ ఓ. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద పెయిన్ దే విల్ విత్డ్రా, వాళ్ళకి భయం ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో కూడా డిఫికల్టీస్ ఉంటాయి. ఎండోమెట్రియోసిస్లో పెయిన్ఫుల్ సెక్షువల్ యాక్ట్ అనేదే కాకుండా మోషన్కి వెళ్ళినా కూడా పెయిన్ ఉంటుంది, సమ్ టైమ్స్ యూరిన్కి వెళ్ళినా కూడా పెయిన్ ఉంటుంది, లొకేషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ని బట్టి. ఓకే. అండ్ బేసిక్ అంటే మేడం ఆర్డినరీ పీరియడ్ పెయిన్స్ ఎలా ఉంటాయి, ఈ పీరియడ్ పెయిన్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అండ్ ఇన్ కేస్ లైక్ ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇట్లాంటివి తీసుకుంటే అవేమన్నా లోపల అంటే ఆర్గాన్స్కి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా? పెయిన్ కిల్లర్స్ యూజువల్గా ఏ ట్యాబ్లెట్ అయినా దానికి ఏదో ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఓకే. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఫంక్షన్ని ఇంపేర్ చేస్తాయి. బట్ నేను ఒకటే చెప్తాను, పెయిన్ అనేది సిమ్టమ్ అయినప్పుడు సిమ్టమ్కి కారణం ఎత్తుక్కోవాలి, కారణంని మనం క్లియర్ అవుట్ చేసుకోవాలి. పెయిన్ కిల్లర్ ఇస్ నెవర్ ఎ సొల్యూషన్, నెవర్. ఓకే. అండ్ వీటికి ఆపరేషన్స్ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తే కెన్ బి ప్రొసీడ్ ఆర్ వద్దంటారా? ఆపరేషన్ చెయ్యడానికి ఒక రీజన్ ఉండాలి, ఈదర్ సివియర్గా ఉండాలి, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటున్నారా అన్న ఉండాలి, పెయిన్ ఎక్కువ ఉండాలి, మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అన్నా, సెక్షువల్ యాక్టివిటీ అయినా పెయిన్ అన్నా, యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అన్నా, లేకపోతే పెరిగే ఎండోమెట్రియోసిస్ అన్నా, లేకపోతే ఆల్రెడీ అతుక్కుంది చుట్టుపక్కల అన్నా, లేకపోతే ఇన్ఫర్టిలిటీలో కొన్ని ట్రీట్మెంట్స్కి మ్యాండేటరీగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవ్రీ సర్జరీకి ఒక రీజన్ ఉంటుంది. ఓకే. ఎండోమెట్రియోసిస్లో కూడా దాని సైజు లొకేషన్ని బట్టి ఆ రీజన్ సర్జరీకి సూట్ అవుతే ఖచ్చితంగా చేయాలి. అండ్ అర్లీలో కూడా మీరు మెన్షన్ చేశారు మేడం, ఆ డేస్కి ఈ డేస్కి చాలా డిఫరెన్స్ వచ్చింది హ్యూమన్ లైఫ్ సైకిల్లో అనేసి. సో ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది ఫీమేల్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్యూబర్టీ హిట్ అనేది చాలా అర్లీగా వస్తుంది. బట్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ మేడం? రైట్ ఏజ్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఆఫ్టర్ 12-13 years. ఓకే. యూజువల్గా ఇండియన్స్కి 13 years was something on an average, plus or minus 1 year. బట్ నవ్ డేస్ చాలా ఎర్లీ ప్యూబర్టీస్ ఉన్నాయి, ఈవెన్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 7 years, 8 years కూడా. దట్ ఈస్ అగైన్ ఆ ట్రాన్సిషన్లో ఎక్స్పోజర్ టు లాడ్ ఆఫ్ ఫుడ్, ఓకే, ఒబేసిటీ, లాడ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, యాడిటివ్స్, కలర్స్, ఏదంటే అది ఫుడ్లో కంటామినేషన్ ఉంది. And there are so many forever chemicals that are there. There are so many coatings that we are exposed to when we are eating. So for example, plastic bottles. Plastic is also there are so many chemicals that leach into the water. ఇవన్నీ ఖాళీగా ఉండవు, ఇవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. ఓకే. సో ఎక్కడైతే ఎవ్రీ హార్మోన్ యాక్ట్ చేసే ప్లేస్ని అడ్డంగా క్లియర్ అవుట్ చేస్తారు. సో endocrine disruptors are the ones that are causing these problems. Over on top of this, మనం అనుకున్నట్టు స్థూలకాయ సమస్యలు, inactivity, every child is not playing. ముందు పాత కాలంలో ఎంత వెళ్ళి బయట ఆడుకునే చాలా తక్కువ. అండ్ ఇదే కాకుండా టైమ్ ఆఫ్ ఫుడ్ హ్యాస్ ఆల్సో జస్ట్ చేంజ్డ్. అర్ధరాత్రి కూడా ఆర్డర్స్ తెప్పించుకుంటారు, తింటూ ఉంటారు. అండ్ స్లీప్, మన బాడీకి ఏం కావాలి? స్లీప్ అనేది ప్రాపర్గా రిపేర్ మెకానిజం. సో మనం ఒకవేళ సన్ని ఫాలో అవుతే సన్ రైజ్కి మనం లేస్తాము, సన్సెట్ తర్వాత పడుకుంటాము, మిగతా టైంలో బాడీ రిపేర్ అవుతుంది. మిడ్ నైట్లో మనకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నువ్వు మిడ్ నైట్ వరకు కూడా పడుకోరు పిల్లల మధ్య. సో మిడ్ నైట్ వరకు పడుకోకపోతే వాళ్ళకి గ్రోత్ హార్మోన్ ఎప్పుడు వస్తుంది? గ్రోత్ హార్మోన్ లేకపోతే వాళ్ళకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా హైపర్ యాక్టివ్ కిడ్స్తో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి, ఇమ్యూనిటీస్ మారిపోతాయి, వాళ్ళ కెపాసిటీ టు అనలైజ్, లెర్న్, కాంప్రిహెండ్ ఇలాంటివి ఎన్నో మైక్రో థింగ్స్ చాలా మారిపోతున్నాయి. అది అర్థమై తెలుసుకునే లోపు లేట్ అయిపోతుంది. సో టైంకి పడుకోవడం కూడా రిపేర్ మెకానిజమే, అదేమో టైం వేస్ట్ కాదు.
చాలా మంది పడుకుంటే టైం వేస్ట్ అనుకుంటారు. టైం వేస్ట్ కాదు, మన బాడీలీ ఆర్గన్స్కి మనం ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. అది గట్కైనా బ్రెయిన్కైనా. అండ్ కొంతమంది అమ్మాయిలు అంటే లైక్ ఇంట్లో ఉన్న సిస్టర్స్ వీళ్ళ నుంచి అయినా తెలుసుకుంటుంటాం మనం, అంటే చెప్పడానికి సిగ్గుపడుతుంటారు కానీ వైట్ డిశ్చార్జ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అది నార్మలా అబ్నార్మలా అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ వైట్ డిశ్చార్జ్ గురించి మీరు ఏం మెన్షన్ చేస్తారు? ఎప్పుడైనా డిశ్చార్జెస్ అనేవి చాలా కామన్. ఓకే దేర్ ఆర్ 90% of the time healthy discharges only, which you should not worry. But if you get infection, the smell changes. If you get infection, the color changes. If you get infection, there is pain. If you get infection, there is itching. If you get again దాన్ని మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా రకాలు ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మనం మెడిసిన్స్ తీసుకోలేం. సో ఎనీ టైమ్ యు ఆర్ ఇన్ డౌట్, యూ షుడ్ గో టు డాక్టర్. డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఇన్ఫెక్షన్ ఉంటే మనం టెస్టింగ్ పంపించుకోవాలి. ఏం ఇన్ఫెక్షన్ ఉంది, అది ఫంగల్ ఇన్ఫెక్షనా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా. ఆ టెస్ట్లోనే మనకి ఏ మెడిసిన్ ఇస్తే తగ్గుతుందో కూడా వస్తుంది. అదే మెడిసిన్ ఇవ్వాలి. ఆ మెడిసిన్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ దే ఆర్ మ్యారీడ్ అండ్ the partner also has to be given the same medication so that it doesn't recur. సో చాలా సార్లు ఏం చేస్తారంటే ఈమెకు ఒక్కదానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ 3 నెలలకు వస్తుంది, మళ్ళీ 3 నెలలకు వస్తుంది, మళ్ళీ 3 నెలలకు వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. డెఫినెట్లీ పార్ట్నర్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఆర్ ఇవాల్యుయేటెడ్. సో మీకు డౌట్ ఉంటే మీరు పార్ట్నర్కి కూడా సీమెన్ కల్చర్ పంపించవచ్చు, ఆండ్రాలజిస్ట్ దగ్గర పంపించవచ్చు, లేకపోతే యూరాలజిస్ట్ దగ్గర పంపించవచ్చు. లెట్ దెమ్ ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఈస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. డూ అ షుగర్ టెస్ట్. షుగర్లో డెఫినెట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. యూ కెనాట్ మిస్ ఎనీథింగ్. ఇట్స్ ఎ సైన్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. వై ఈజ్ ఇట్ రాంగ్, వేర్ ఈజ్ ఇట్ రాంగ్, వాట్ హ్యాస్ టు బి డన్ అనేది దానికి క్లియర్ కట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతే ఎప్పుడు మిస్ అవ్వం. అండ్ మిస్ అవ్వకు ఉండాల్సిన థింగ్ ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ లైఫ్ స్టైల్లో చెక్ చేసుకోవాలి. ఏమన్నా కామన్గా అన్హైజీనిక్ మెయింటెనెన్స్ అవుతుందా, లేకపోతే ఆర్ దే యూజింగ్ ఎనీ పబ్లిక్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ ఆల్ వేర్ దెర్ ఆర్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే వాళ్ళ ఇమ్యూనిటీ డౌన్ ఉందా, ఆర్ దే హ్యావింగ్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. బట్ చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు కదా మేడం, బట్ మీరు చూసిన కేసెస్లో ఏదైనా ఒక చిన్న ఇరోగెన్స్ వల్ల ఆ పేషెంట్కి ఏదైనా ఇబ్బంది జరిగి మీరు డిటెక్ట్ చేసి దాన్ని ఏమన్నా సొల్యూషన్ చేసినది ఏమన్నా ఉందా? ఇంట్రెస్టింగ్ కేసు ఏదన్నా? చాలాసార్లు మీరు వెజనల్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మేడం, ఊళ్ళలో నుంచి చాలా పేషెంట్స్ వస్తారు. 50% ఆఫ్ ద టైం వాళ్ళు నార్మల్ డిశ్చార్జ్కే ఎన్నో రకాల మందులు మింగుతూ ఉంటారు. అది నార్మల్ అని చెప్తే నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది నార్మల్, చూడు నీ రిపోర్ట్ నార్మల్, 1కి 10 సార్లు వాళ్ళకి చెప్పాలి. బికాస్ వాళ్ళు దే ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దేర్ నేబర్స్, ఫ్రెండ్స్, కలీగ్స్ హూ ఆర్ ఆల్వేస్ గివింగ్ దెమ్ అన్వాంటెడ్ అడ్వైస్, సజెషన్స్. ఇట్లా వస్తే డైరెక్ట్ క్యాన్సరే, ఇంకా మధ్యలో ఏముండదు, క్యాన్సరే వస్తుంది మీకు అని చెప్పేస్తే వాళ్ళు నాకు క్యాన్సర్ ఉందనే బాధతో కూడా వస్తారు. సో చెప్పుడు మాటలు మన వ్యవస్థని ఎంతో పాడు చేస్తున్నాయి. చెప్పుడు మాటల్లో నుంచి బయటికి రావాలి. నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తా, అమ్మ మీకు మాట్లాడుకోవాలని ఉంటే బట్టలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఈ సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ ఎందుకు, ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ల గురించి మీకు డిస్కషన్స్ ఎందుకు? అండ్ మీరు మీ జీవితాలతో పాటు వేరే వాళ్ళ జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసేంత వరకు వాళ్ళకి నిజంగానే క్యాన్సర్ ఉందనే బాధతోని కుంగి కుషించిపోతారు. అండ్ ఎన్నోసార్లు అక్కడ ఇంటి చుట్టుపక్కల ఏదైనా అప్పు చేసి డబ్బులు తీసుకొని కూడా వస్తారు. బికాస్ నాకు భయం వేస్తుంది, నాకు క్లియర్ చేసేయండి. ఇట్లా ఒకళ్ళు ఉంటారా? ఇంకొకసారి వాళ్ళకి షుగర్ ఉంటుంది, షుగర్ అస్సలు కంట్రోల్లో ఉంచుకోరు, ఏది పడితే అది తింటూ ఉంటారు. ఇద్దరు పార్ట్నర్ కన్నా షుగర్ ఉంటుంది. సో వాళ్ళు కూడా రికరెంట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. కానీ అది ట్రీట్మెంట్కి లొంగే పరిస్థితి కాదు. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది షుగర్ కంట్రోల్ లేకపోతే. సో షుగర్స్ కంట్రోల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉన్నాం. అండ్ అంటే కొంతమంది ఇది కూడా అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, బట్ మీ సైడ్ నుంచి చెప్పండి, అంటే షుగర్ అండ్ జాంగ్రీ రెండు కూడా ఒకటే కదా మేడం? 100%. సి మేము ఎప్పుడు చెప్తాం, మీరు చదువుకున్నారు, మీరు ఏదైనా కొనేటప్పుడు మీరు లేబుల్ చెక్ చేసుకోవాలి. ఓకే, లేబుల్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది షుగర్ ఫ్రీ అంటారు, అందులో కింద జాగరీ ఉంటుంది. కానీ
జాగరీ ఇవ్వాలా షుగర్ ఇవ్వాలా అనేది మీ పర్సనల్ బేస్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో మీకు సర్టన్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఈజ్ యాక్సెప్టబుల్, సర్టన్ అమౌంట్ ఆఫ్ జాగరీ ఈజ్ యాక్సెప్టబుల్. కానీ కొంతమంది ఉంటారు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఓన్లీ కంప్యూటర్ మీదనే ఉంటారు. వాళ్ళకి షుగరు యాక్సెప్టబుల్ కాదు, జాగరీ యాక్సెప్టబుల్ కాదు. అలాగే పిల్లలు ఉంటారు, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హోమ్ బేస్డ్ ఫుడ్స్లో అంతో ఇంతో షుగర్ ఉంటుందా? అవును, వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు పాయసం చేస్తాము, బెల్లంతో చేసినా కానీ షుగర్తో చేసినా కానీ పిల్లలు స్కూల్ నుంచి ఆడుకుని వచ్చే వాళ్ళకి ఒక కప్పు ఇవ్వడంలో తప్పేంటి? ఏం కాదు. సో యూ హ్యావ్ టు జడ్జ్ ద సిచ్యువేషన్. షుగర్ అండ్ జాగరీ ఆర్ నాట్ క్రిమినల్స్. Who is eating them is a criminal. True. So if you do not have any health problems, నువ్వు యాక్టివ్గా ఉన్నావు, నువ్వు బలంగా ఉన్నావు, నువ్వు మంచిగా వర్క్ చేసుకుంటున్నావు అంటే నువ్వు తినొచ్చు, నీకు దానికి లిమిట్ ఉంది. ఓకే, అండ్ నువ్వు బాడీని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. అదే నువ్వు ఖచ్చితంగా ఏ పని చేయవు, ఖాళీ కూర్చుంటావు, లేకపోతే ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటావు, సో ఇట్స్ క్రిమినల్ ఫర్ యూ టు ఈట్ షుగర్ ఆర్ జాగరీ. గ్రోయింగ్ పిల్లలకి ఇఫ్ దే ఆర్ ఫిజికలీ యాక్టివ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. నో, వాళ్ళని మనము క్యాలరీ కౌంట్ చేసుకోలేము. అండ్ వీ కెనాట్ స్టాప్ చిల్డ్రన్ ఫ్రమ్ ఈటింగ్ ఫుడ్స్. సో యూ యాజ్ వెల్ గివ్ దెమ్, బట్ పోర్షన్ కంట్రోల్ చేసుకో. ఎంత ఇస్తున్నాం ఇదంతా, పోర్షన్ కంట్రోల్ చేసుకో అండ్ గివ్ దెమ్ దట్. పోయి ఆడుకునిరా, లేకపోతే జస్ట్ గో అరౌండ్ ప్లే సమ్ బాస్కెట్బాల్, ఫుట్బాల్, బాయ్స్ అయితే అది ఎవరికో చెప్పేసేస్తే వాళ్ళు వెళ్ళి ఆడుకుని వస్తారు. ఆ తర్వాత ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. సో ఈ మీడియా ఇదంతా కూడా చాలా నాయిస్ చేస్తుంది దీని మీద, ఎక్కడ లేని నాయిస్. అంటే ఆఖరికి చిన్న చిన్న విషయాల్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకొని తినండి అని చెప్పే దాకా వెళ్ళిపోయింది. బట్ నేనేం చెప్తానంటే మీకు పర్సనల్గా కూడా మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి తెలియనిది ఏమైనా ఉంటుందా? వాళ్ళ గురించి తెలుస్తుంది, హస్బెండ్ గురించి తెలుస్తుంది, పిల్లల గురించి కూడా తెలుస్తుంది. సో యాజ్ వెల్ when we say the woman is in charge of the house, let her take the call. ఎంత షుగర్ ఇవ్వగలుగుతాము, ఎంత జాగరీ ఇవ్వగలుగుతాము, ఎలా కాంపోజిషన్లో ఇవ్వగలుగుతాము, ఎంత ఫ్రీక్వెన్సీగా ఇవ్వగలుగుతాము, ఇంతైతే ఎడ్యుకేట్ చేశాం కదా, మరి ఎడ్యుకేషన్ని వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా వాడుకోవాలి కదా. సో ఎడ్యుకేషన్ మనం వాళ్ళకి విజ్డమ్ ఇచ్చేంత వరకే. కానీ సడన్గా అసలు షుగరే వేస్ట్, షుగర్ బ్యాడ్ అనేసరికి పిల్లలు పాపం ఆడుకుని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? దే గోయింగ్ టువర్డ్స్ జంక్ ఫుడ్స్. అవును కదా, మనం ఇంట్లో వండి పెడితే అది వేరే కాంపోజిషన్ ఉంటుంది, ఆర్డర్ చేసి పెడితే అది వేరే కాంపోజిషన్ ఉంటుంది ఖచ్చితంగా. అందులో యాడిటివ్స్ వస్తాయి, కెమికల్స్ వస్తాయి, దాని తర్వాత ప్రిజర్వేటివ్స్ వస్తాయి, దాంట్లో కలర్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? అది షుగర్ ఫ్రీ అయినా ఇవ్వద్దు. అవును మేడం, బేసిక్గా, బికాస్ దట్ ఈస్ పాయిజన్ ఫర్ చిల్డ్రన్. ట్రూ. యాజ్ వెల్ హోమ్ మేడ్, నువ్వు ఒక్క 2 నిమిషాలు ఇట్లా సేమియా వేయించి ఇన్ని పాలు పోసి 5 minutesలో ఇట్ ఈస్ డన్. దెర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ 5 minutesలో అయ్యేవి. అవి చేసి ఇస్తే టేస్ట్ కూడా ఉంటుంది, రిపీట్ చేయకుండా ఇస్తే పిల్లలు కూడా తింటారు. అండ్ ఇంకోటి కూడా అంటారు కదా మేడం, అంటే ఒక డైలీ లైఫ్లో ఒక పర్సన్ ఇంత షుగరే తీసుకోవాలి క్వాంటిటీ పర్ డే అని, ఇది చాలా మంది స్కిప్ అవుతుంటారు. అసలు షుగర్కి లిమిటేషన్స్ అనేవి యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. యాక్టివిటీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారా ఎవరన్నా? మరి షుగర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో మన లిమిటేషన్స్లో మనం ఉండాలి. మీరు ఇలా పాతకాలంలో వెళ్ళి చూడండి, రోజు షుగర్ తినేవాళ్ళ? పండక్కే తినేవాళ్ళు. అన్ని ఉంటాయి మేడం, అన్ని ఇంకా నలుగురిని పిలిచి తిని పెడతారు. పండక్కే తినేవాళ్ళు బేసిక్ గా. దట్ షుగర్ యూసేజ్ వాస్ ఫర్ ఫెస్టివల్స్. మిల్క్ తాగేవాళ్ళు, వితౌట్ షుగరే తాగేవాళ్ళు. పంచదార తర్వాత ఎప్పుడో వచ్చింది బ్రిటిషర్స్ వచ్చాక. అంతకుముందు ఏమైంది? ఏం లేదు, అంతకుముందు లేదు కదా. అంతకుముందు బెల్లం కూడా ఇట్లా వాడేవాళ్ళు కాదు. సో ఇట్స్ అ ఫెస్టివ్ ఫుడ్. ఆల్ దీస్ వర్ ఫెస్టివ్ ఫుడ్స్. అండ్ ఫ్రూట్ అయినా లేకపోతే ఫుడ్ అయినా న్యాచురల్ టేస్టే ఎక్కువ ఎంజాయ్ చేశారు. అండ్ వెజిటబుల్స్ అయినా వంట చేసుకుంటే ఉప్పు కారం పసుపు తప్పితే ఎక్కువ వాడింది లేదు. ఆల్ దీస్ సో మెనీ మసాలాస్ దే నెవర్ ఎగ్జిస్టెడ్. అండ్ ఫెస్టివ్ ఫుడ్ లా కాకుండా ఎవ్రీడే ఫుడ్ లో కూడా అన్ని వెళ్ళేసరికి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేడం, ఫర్టిలిటీ విషయానికి వస్తే సెక్స్ జొరియాకా స్పర్మ్ రేస్లో స్ట్రాంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ విన్, అండ్ అది కూడా ఎగ్తో కలిసినప్పుడు అని చెప్తారు.
ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. బట్ రీసెంట్గా ఇంకొకటి కూడా చూశాను మేడం, ఇట్స్ నాట్ ద స్పర్మ్, ఇట్స్ ద ఎగ్ దట్ చూస్ ద స్పర్మ్ అని. ఈ రెండిట్లో ఏది నిజం? అసలు ఆఫ్టర్ సెక్స్ ఈ ఫర్టిలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏం చెప్పాలి నేను, అటు ఎగ్గు లేదు, ఇప్పుడు క్వాలిటీగా స్పర్మ్ లేదు, అదే రెండు లేవు. అవును. సో లైఫ్ స్టైల్ డిసైడ్స్. ఓకే. బేసిక్గా మనకు ఉన్న లైఫ్ స్టైల్లో ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్, ఈటింగ్ ప్యాటర్న్ అయినా, రెస్టింగ్ ప్యాటర్న్ అయినా, యాక్టివిటీ ప్యాటర్న్ అయినా, మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ అయినా, అండ్ లైఫ్ స్టైల్తో పాటు స్ట్రెస్, ఇవన్నీ కనుక స్టేబుల్గా ఉంటే అటు ఎగ్ క్వాలిటీ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది. దేని స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అవును. అన్నీ సవ్యంగా ఉంటాయి. అబ్బో కోట్ల పాపులేషన్ ఊరికే వచ్చిందా, మంచిగా. సో ఎవ్రీథింగ్ ఇస్ మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తూనే ఉంటాయి టిల్ యూ డెలివర్. ఎవ్రీ 1.5-2 years ఆల్సో యూ కెన్ డెలివర్ అ చైల్డ్. అంత బాగుంటుంది. బట్ ఇవన్నీ ఏదో ఒక లెవెల్లో బ్లాక్ అవుతే అప్పుడు స్పర్మ్ క్వాలిటీ గురించి, ఎగ్ క్వాలిటీ గురించి, స్పర్మ్ మోటిలిటీ గురించి, ఎగ్ చాయిస్ గురించి ఇన్ని డిఫైన్ చేస్తాం. అవును. ఏదైనప్పటికీను ఒక్కటి మట్టుకు ప్రకృతి ఇప్పటి వరకు కూడా మనకు అది ఓపెన్ అప్ కాలేదు. అన్నోన్ సినారియో అంటే మనం ఎంబ్రియో వెళ్ళి యూట్రస్లో వేసినా కూడా ఎందుకు అతుక్కోదు అని. బికాస్ దట్ ఈస్ బియాండ్ సైన్స్, దట్ ఈస్ సంథింగ్ దట్ ఎగ్జిస్ట్. ఒక పాజిటివ్ ఆలోచన, ఒక పాజిటివ్ మైండ్ సెట్. హెల్త్ ఈజ్ నాట్ అబౌట్ డిజీజ్ ఆర్ నాట్ డిజీజ్ ఆర్ there is disease or no disease. Health is a state of mind where physically, mentally, emotionally, psychologically, everything should be good. అవును. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ హెల్దీ. సో నువ్వు ఐవీఎఫ్లో కూడా వెళ్ళి ఎంబ్రియో వేసిన తర్వాత కూడా ఎందుకు కతుక్కోవట్లేదు అని అంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ సైన్స్ ఆల్సో. అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఫర్టిలిటీ అనేది నిజంగానే ఇట్స్ అ ఛాలెంజ్ నౌ. ఒకప్పుడు ఇంత ఛాలెంజ్ లేదు ఫర్టిలిటీ, కానీ ఇప్పుడు డెఫినెట్లీ fertility is a challenge, and quality of egg and sperm are just deteriorating every day. బట్ మీరు ఫుడ్ వల్ల ఇవన్నీ చేంజ్ అవుతున్నాయని ఒక పాయింట్ కూడా వచ్చింది కదా మేడం. సో బేసిక్గా రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం, అంటే ఫ్రూట్ సెల్లింగ్ వాళ్ళు, లేకుంటే ఇప్పుడు సీజన్ వల్ల మ్యాంగోస్ వస్తుంటాయి, బట్ అన్నిటి మీద కెమికల్స్ వేసి కార్బైడ్, సో ఇవే డైరెక్ట్ ఇస్తుంటారు. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, గ్రోయింగ్ బేబీస్ తినొచ్చు, ఒక అడల్ట్ ఏజ్లో ఉన్న మేల్ ఆర్ ఫిమేల్ తినొచ్చు. సో ఈ డిఫరెంట్ థింగ్స్ అనేటివి మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీకైనా అదర్ ఫ్యాక్టర్లో ఉన్న పర్సన్స్కైనా ఎంత పెద్ద ఇంపాక్ట్ జరుగుతుంది అంటే ఈ బేబీ విషయంలో? కార్బైడ్స్ ఆర్ టాక్సిక్. ఫర్టిలిటీ తగ్గిస్తాయి, ప్రెగ్నెన్సీని మిస్క్యారేజ్ వైపు కూడా తీసుకెళ్తాయి, గ్రోత్ ఆఫ్ ద బేబీని మార్చేస్తాయి, చిన్నపిల్లల్లో చాలా రకాల అదర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి చాలా కూడా అవుతాయి. కార్బైడ్స్ ఆర్ టాక్సిక్. దాన్ని ఎంత క్యాజువల్గా వాడేస్తున్నారు. అండ్ ఇలాగే చాలా కెమికల్స్ ఉన్నాయి, చాలా చాలా కెమికల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్లో మనని ఇంపాక్ట్ చేస్తూనే ఉన్నాయి. మన అదృష్టానికి ఇంపాక్ట్ అవుతాము, లేకపోతే లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఉన్న లైఫ్ స్టైల్కి ఎన్ని మార్చాలి అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 సెగ్మెంట్స్లో మనం మార్పులు చూడాలి. దానికోసమనే మేము ఏం చేసామంటే లాస్ట్ 3 years నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని ఒక 3 months ప్రోగ్రామ్ అనమాట. ఇన్ విచ్ వీ టాక్ అబౌట్ హెల్త్, వెల్నెస్ అండ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ యువర్ ఫర్టిలిటీ. సో ఇట్స్ ఫర్ ద కపుల్, ఇద్దరికి. బాండింగ్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి, యోగా, ఇట్లా కొన్ని ఒక 15-20 సెగ్మెంట్స్లో వాళ్ళకి అవగాహన, ఆన్గోయింగ్ ట్రైనింగ్ అండ్ డైలీ ఛాలెంజెస్, సో దట్ they will know with their own empowerment that where they are going wrong and they rectify. And nothing happens overnight కాబట్టి మనం కనీసం ఒక 3 months ఎఫర్ట్ పెడితే ఆ తర్వాత వాళ్ళది దాన్ని ఆన్గోయింగ్ తీసుకెళ్తే వాళ్ళకి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటికి రావచ్చు. అందులో ఒకటి ఫర్టిలిటీ. సో ఇట్ ఇంప్రూవ్స్ their fertility, it improves maternal condition, సో దట్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మేము ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 3 years నుంచి చేస్తున్నాం. ఇట్స్ అ గ్లోబల్ ప్రోగ్రామ్. ఎట్లుంది మేడం రెస్పాన్స్? చాలా మంచిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. కపుల్స్, ఆన్లైన్లో ఉంటుంది.
న్యూ కైండ్ అని మా వెబ్సైట్లో ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా దానికి హైలైట్స్లో ఉంటుంది అది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ వీ క్యాన్. అండ్ వెన్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతుంది, ఐయుఐస్ ఫెయిల్ అయిపోతాయి, ఏం చేయాలో అర్థం కాదు. సో వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐవీఎఫ్, దిస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐయుఐ, బట్ failed IVF or failed IUIs will become successful IVFs and successful IUIs when you change your environment. అండ్ రీసెంట్ సోషల్ మీడియా స్టడీలో కూడా కొన్ని థింగ్స్ ఎక్కువగా వింటున్నాం మేడం, అంటే ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్. అసలు ఈ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ ఏంటి, వీటితో ఏం చేస్తుంటారు మేడం, అంటే ఇదంతా యూస్ఫుల్గా ఉంటుందా? ఒక 15 years బ్యాక్ నేను చెప్తాను మేడం. 15 years బ్యాక్ నేను IVF చేశాను. బేసిక్గా నాకు ఫర్టిలిటీ బ్యాక్డ్రాప్ ఉంది, సర్జికల్ సైడ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ ఫర్టిలిటీ నా స్పెషాలిటీ. అయితే ఫర్టిలిటీలో ఒకప్పుడు సే ఉమెన్కి ఎప్పుడైనా క్యాన్సర్స్ వచ్చినప్పుడు నాట్ మ్యారీడా లేకపోతే మ్యారీడ్ బట్ నాట్ హ్యావింగ్ చిల్డ్రనా, వాళ్ళకి మనము ఖచ్చితంగా ఎగ్ ఫ్రీజింగ్ చేయండి, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోండి లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, ఫ్యూచర్ ఫర్టిలిటీ గురించి మనకి ఇది చాలా మంచి పద్ధతి అని చెప్పేవాళ్ళు. బట్ లాస్ట్ 15-20 yearsగా మీరు చూసుకున్నట్టు అయితే ఏజ్ ఆఫ్ ద మదర్ స్టార్టెడ్ చేంజింగ్. సో ఉమెన్ స్టార్టెడ్ టేకింగ్ అప్ ప్రెగ్నెన్సీస్ లిటిల్ లేట్. వాళ్ళ ఛాలెంజింగ్ రోల్స్ అవ్వచ్చు, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, 30 దాటుతుంది, 35 కూడా దాటుతుంది ఇప్పుడు. సో వాళ్ళకి అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని అంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు ముందే ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫార్ అ కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ ఆర్ చైల్డ్ బేరింగ్. It is a step that some women can take if they are likely to delay their pregnancies. Okay. It is not an alternative for anything else. And కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుందని మనకు తెలియదు. అండ్ లైఫ్ స్టైల్ వల్ల, కొన్ని కాంప్లికేషన్స్ వల్ల కూడా సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చి, ఏదైనా రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చి పెల్విక్ ఆర్గన్స్ పోతాయంటే అప్పుడు వాళ్ళకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. సో ఇట్ వాజ్ అ ప్రివెంటివ్ స్ట్రాటజీ. నౌ దానికి స్కోప్ పెరిగింది బికాస్ ఉమెన్ స్టార్టెడ్ డిలేయింగ్ మ్యారేజెస్ అండ్ ప్రెగ్నెన్సీస్. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సర్టన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ హూ గివ్ 2 cycles ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ ఫండెడ్ ప్రోగ్రామ్ అది వాళ్ళకి. సో దట్ దే సెక్యూర్ దేర్ workers reproductive potential for a later date because they are committed to work for them for so many years. అంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని చూస్తుంటాం, అంటే అన్మ్యారీడ్ ఉన్న ఉమెన్ కొంతమంది ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్దామా అన్న ఆలోచనలో కూడా వస్తున్నారు, సజెషన్స్ కూడా వస్తున్నాయి అదర్ ఎండ్ నుంచి. సో ఇది ఎంతవరకు సెట్ అవుతుంది అంటారు? పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు వాళ్ళ పీసీఓడి పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోకుండా ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళకు వచ్చేది బ్యాడ్ ఎగ్స్. ఓకే. ఆ ఎగ్స్ దేనికి పనికిరావు. సో పీసీఓడి పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ వాళ్ళ మెటబాలిక్ కండిషన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నోన్ టు గివ్ బ్యాడ్ ఎగ్ క్వాలిటీ. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలంటే లైఫ్ స్టైల్ సెట్ అవ్వాలి. సో అట్లీస్ట్ నార్మల్ పాపులేషన్కి ఫర్టిలిటీ తొందరగా డ్రాప్ అయినా పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం ఫర్టిలిటీ ఎక్స్టెండ్ అవుతుంది, క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ కొద్ది రోజులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఓకే, బట్ నాట్ ఎగ్ ఫ్రీజింగ్. మేడం ఇంకొకటి కూడా విన్నాను, ప్రతి అమ్మాయిలో ఎగ్ జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని. అంటే లైక్ మనిషికి శాలరీ ప్రతి నెల ఎలా పడుతుందో ఉమెన్కి ఎగ్స్ కూడా బర్త్ నుండి ఫిక్స్ అయి ఉంటుందని చెప్పారు. అంటే ఫ్రమ్ బర్త్ టు మెనోపాజ్ వరకు ఎగ్ జర్నీ ఎలా ఉంటుంది మేడం? బర్త్ టు మెనోపాజ్ వరకు ఒకప్పుడు చాలా ప్రిడిక్టబుల్గా ఉండేది. ఓకే, సో అట్లీస్ట్ women used to get married in their teens. Okay. First child early teens, second child late teens, third child early 20s, fourth child mid 20s అట్లా. సో కంటిన్యూస్గా మనకి చిల్డ్రన్ ఉండేవాళ్ళు. సో మనకి చిల్డ్రన్ ఉన్నప్పుడు ఒక 9 months ప్రెగ్నెన్సీ, ఒక 1.5 year బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, ఇదే ఉండేది. 100% అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ 1.5 year ఈజీగా చేసేవారు. సో వాళ్ళకి ఎగ్స్ అనేవి ఆ 9 months వేస్ట్ అవ్వవు, ఆ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా వేస్ట్ అవ్వవు. సో ఎవ్రీ ఉమెన్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ 4 or 5 or 6 చిల్డ్రన్, ఒక అట్లీస్ట్ 6 years ఆఫ్ ఫ్రేమ్ దే నెవర్ హ్యాడ్
ఎగ్ ఫార్మేషన్. ఓ సో వాళ్ళ ఎగ్స్ వాళ్ళకే ఉండేవి. వాళ్ళ మెనోపాజ్ మెల్లిగా లేట్గా 50+ వచ్చేది. కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీయే లేట్ 20s అన్నప్పుడు ఎన్ని ఎగ్స్ వేస్ట్ అయిపోయాయి. బోలెడు. ఎర్లీ మెనార్కి వస్తే 10 ఏళ్ళకి ఎన్ని ఎగ్స్ వేస్ట్ అయ్యాయి. 28 yearsకి మ్యారేజ్ చేసుకున్న 18 సంవత్సరాలు ఎగ్స్ వేస్ట్ అయిపోయాయి. అవును మరి సో ఈ లెక్కలో మనకి మెనోపాజ్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో మనకి ఎగ్స్ కంటిన్యూస్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సైకిల్స్ ఉన్నప్పుడు ఎగ్స్ ఎవ్రీ మంత్ అయిపోతాయి. ప్రెగ్నెన్సీలో ఎగ్ ఫార్మేషన్ ఆగినట్టు, బ్రెస్ట్ ఫీడింగ్లో ఎగ్ ఫార్మేషన్ ఆగినట్టు, అట్లా బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా వచ్చేసరికి ఈ హై ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వీటి వల్ల వచ్చే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. పాతకాలంలో ఇవన్నీ ఉండేవి కానీ వాటికి టైం ఉండేది కాదు. ప్రెగ్నెన్సీయే మొత్తం అంతా ఆక్యుపై చేసి కూర్చునేది. సో ఎవ్రీథింగ్ వాజ్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇన్ ద పాస్ట్. బట్ మీరు చెప్తున్నప్పుడు కూడా అంటే నాకు బ్రీఫ్గా కనిపిస్తుంది ఇది కాన్సెప్ట్ ఇలా ఫంక్షన్ అవుతుంది ఈ జోన్ అంతా అనేసి. స్కూల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ టీచర్స్ అవన్నీ చెప్పకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో మీరే చదువుకోండి అని చెప్తారు. ఈవెన్ నాకు కూడా అదే జరిగింది స్కూల్లో. సో ఇది అంటే సెక్స్ పట్ల ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఎటువంటి రాంగ్ స్టెప్స్కి దారితీస్తుంది? బేసిక్గా మన మొత్తం యూత్కి సెక్స్ పట్ల చాలా అవగాహన ఉంది. ఓకే. కానీ హెల్త్ పట్లనే లేదు. హౌ టు రిలేట్ బిట్వీన్ సెక్స్ అండ్ హెల్త్ అనేది పక్కన పడేసేసి ఓన్లీ సెక్స్ మీద పడ్డారు. సో సెక్స్ మీద పడితే ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇట్ ఈస్ డిపెండెంట్ విత్ సంబడి ఎల్సెస్ ఇమోషన్స్ ఆల్సో. సో అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ విల్ నో వెన్ టు హ్యావ్ సెక్స్, వెన్ నాట్ టు హ్యావ్, హౌ టు హ్యావ్, హౌ నాట్ టు హ్యావ్ అండ్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్. ఇవన్నీ నువ్వు హెల్త్తోని అమాల్గమేట్ చేసుకుంటేనే నీకు ఆ సొల్యూషన్ వస్తుంది. అవును అవును. అండ్ that is when you will not land into any complications. And that will happen only both the partners are like that. మళ్ళీ ఒకరికి డిస్ప్రపోర్షన్ ఉన్నా కూడా అక్కడ ఎవ్వరికి సెట్ అవ్వదు. అండ్ కొంతమందికి అంటే దీని మీద అంటే అవగాహన ఇట్లాంటిది లేనప్పుడు అంటే లైక్ నేను కొన్ని స్టాట్స్ ఇవన్నీ చూసినప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఆ వీడియోస్ చూసి ఇది ఇలా చేయాలనే ఫీలింగ్ అంటే ఒక థాట్లోకి వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మందికి చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద ప్రాబ్లం నౌ. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఉమెన్ ఉన్నారు, ఉమెన్కి ఏంటిది 6 pack ఉండాలి. కానీ 6 pack ఉన్నవాడికి హెల్త్ ఉంటుందని గ్యారంటీ ఏంటి? చెప్పలేము. ఎట్లా తయారు చేశారో 6 pack మనకు తెలియదు కదా. సో ఇట్ ఈస్ అన్రియలిస్టిక్. అలాగే మెన్కి చాలా అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. కానీ రియలిస్టిక్గా నువ్వు అందంగా ఉండి చూపించే అమ్మాయిలందరూ మేకప్తోనే చూపిస్తున్నారు కదా. మరి వాళ్ళు మేకప్ లేకుండా చూడొచ్చు కదా ఒకసారి. చూస్తే వాళ్ళకి ట్రోల్ చేస్తారు. వై ఇస్ షీ లైక్ దిస్, షీఈ్ లైక్ దిస్, రెడ్నెస్ ఉంది, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, హెయిర్ పోయింది, అవన్నీ వీళ్ళే కామెంట్ చేస్తారు. కానీ ఇవన్నీ సెట్ చేసి కెమెరాలో చూపించింది నిజం అనుకుంటున్నారు. నిజం ఎప్పుడు అలా ఉండదు. నిజం ఎప్పుడు వేరియబుల్ ఉంటుంది. నిద్ర ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది మొహం, నిద్ర లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. పని ఎక్కువ చేస్తే ఒకలాగా ఉంటుంది, పని లేకుండా ఉంటే ఒకలాగా ఉంటుంది, తయారైతే ఒకలాగా ఉంటుంది, తయారు కాకపోతే ఒకలాగా ఉంటుంది. నైటీలు వేసుకుంటే ఆ అమ్మాయిలు వేరేలాగా ఉంటారు. పాష్గా క్లబ్బులకి వెళ్ళి రెడీ అయ్యే వాళ్ళు వాళ్ళనే నైటీలో చూడమనండి. ఎగ్జాక్ట్లీ. సో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బేసిక్గా మార్కెట్ అంతా చెడిపేసింది. ఇప్పటికి కూడా ఉమెన్ అయినా మెన్ అయినా క్లోత్స్కి పెట్టే బడ్జెట్ స్కిన్కి పెట్టట్లేదు, హెల్త్కి పెట్టట్లేదు. యువర్ స్కిన్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యూ ఈట్ అండ్ యువర్ ఓవరాల్ హెల్త్. అది పక్కన పడేసేసి మంచి బట్టలు వేసుకొని 12, 1 గంట 2 గంటల వరకు పార్టీ చేస్తే నీకు స్కిన్ ఎట్లా మంచిగా ఉంటుంది, హెల్త్ ఎట్లా మంచిగా ఉంటుంది? సో దాని బదులు దానికి మళ్ళీ మీరు ఆయింట్మెంట్స్, క్రీమ్స్, లోషన్స్, థెరపీస్ ఇవన్నీ చేసుకుంటే ఇట్ విల్ నాట్ రెస్పాండ్, బ్యాక్ ఫైర్ అవుతుంది. అండ్ ఇది చిన్న కాన్సెప్ట్ ఇది కూడా అర్థం కాకుండా జనాలు బతుకుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. దే వాంట్ షార్ట్ కట్, దే వాంట్ ఎంజాయ్మెంట్. దట్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ అ రియల్ ఎంజాయ్మెంట్. వాట్ యువర్ బాడీ ఈజ్ గోయింగ్ త్రూ వెన్ యు ఆర్ లేట్ నైట్ ఈస్ రియల్లీ ట్రామాటిక్. రియల్ trauma. Once in a while it's still okay, but on a regular basis if you're traumatizing your body and you feel that it is enjoyment, you are the most foolish person on earth. 100%. And your face will never show that glow or health with any number of layers.
నువ్వు మేకప్ కి ఎన్ని ట్యూటోరియల్స్ అయినా చేసుకో, ఏమన్నా చేసుకో, ఇట్ విల్ నెవర్ షో. యువర్ హెయిర్ విల్ ఫాల్, అవును, యువర్ స్కిన్ విల్ గెట్ డ్రైడ్, యూ విల్ గెట్ రింకిల్స్, యూ విల్ లుక్ 40 at 20. ఇప్పుడు అలా కనిపిస్తున్నారు మేడం చాలా మంది యంగ్స్టర్స్ కూడా. అంటే they have no future. Exactly. They literally have no future. If you think that you can bypass your body circadian rhythm with some supplements, some fancy diets, some regimes of sleep, it is trash. Exactly. If you don't sleep by 9 or 10, you are gone to dogs. And మీరు చెప్పిన స్టేట్మెంట్ లో కూడా మేడం అంటే అవుటర్ బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇన్నర్ బ్యూటీని మర్చిపోతున్నారు. Beauty, health is your beauty. Exactly. Inner health is gone. Exactly. హెల్త్ ఇస్, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు అవి వచ్చాయి కదా ప్యాకేజెస్, హెల్త్ ప్యాకేజెస్ లో వెళ్ళి పారామీటర్స్ అన్ని చూసుకొని 1-2 డార్క్ లో ఉంటే వాటిని సెట్ చేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ దాట్ ఈస్ టుడే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సేమ్ లైఫ్ స్టైల్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అప్పుడు చూడు నీ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి, ఆర్టిఫిషియల్. అండ్ దాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ హ్యావింగ్ హైయర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్. We are having lot of higher incidence of cancers. ఇవన్నీ కూడా లైఫ్ స్టైలే, మొత్తం లైఫ్ స్టైలే. యంగ్ పీపుల్, యంగ్ పీపుల్కి లంగ్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఎక్స్పోజర్ టు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు మేడం. స్మోక్, అబ్యూస్, పాసివ్ స్మోకింగ్ తో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఓకే, ఎస్. సో అది చాలా మందికి తెలియదు. నేను తాగట్లేదు కదా అనుకుంటారు, నీ చుట్టుపక్కల ఎవరు తాగినా కానీ చాలు. అండ్ మీరు అన్నారు కదా మేడం అంటే యంగ్ పీపుల్కి వీటి మీద అంత ఐడియా లేదు, దాని మీద చెప్పే వాళ్ళు కూడా కనిపించట్లేదు అని. సో సమ్ టైమ్స్ అంటే ఎవరైనా యంగ్ కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫిజికల్ రిలేషన్ మీద వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అంటే దాంట్లో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ మీకు కనిపిస్తుంటాయి మేడం? యంగ్ కపుల్స్కి ఎంత అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా 2 things that are there. They should have respect for each other. Yes. Respect బదులు they are having lot of demands from each other. డిమాండ్ ఉన్న దగ్గర రెస్పెక్ట్ ఉండదు, రెస్పెక్ట్ ఉన్న దగ్గర డిమాండ్ ఉండదు. అండ్ రెస్పెక్ట్ ఉంటే ఎవ్రీథింగ్ అరౌండ్ దెమ్ గోస్ బై మైండ్. నీ మైండ్ మంచిగా ఉంటే నువ్వు నవ్వుతావు, నవ్వుతే రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది. నువ్వు టైంకి వస్తే అన్నీ కూల్గా జరుగుతాయి. నువ్వు ఎక్కడో కూర్చుని బతకాన్ని కొట్టుకుంటూ వైఫ్ని కాల్స్ వస్తే పక్కన పెట్టేసేస్తే నువ్వు వెళ్ళే వరకే షీల్ బి ఫ్యూరియస్. ఇంకా అప్పుడు హౌ డూ యూ ఎక్స్పెక్ట్ అ స్మైల్ ఆర్ అ కిస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ బియాండ్ దట్? అసలు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ బేసిక్స్, ఇప్పుడు ఒక కపుల్ వస్తే వాళ్ళకి మేము బేసిక్స్ ఎట్లా నేర్పిస్తాం? అబ్బా, టైం స్పెండ్ చేయండి, చేతిలో చేసుకుని నడవండి, టుగెదర్ మీ టైం పెట్టుకోండి, డేట్ నైట్స్ పెట్టుకోండి, అప్పుడప్పుడు అట్లా టెర్రస్ మీద కూర్చొని చల్లగాలి కూర్చొని, ఇవన్నీ ఎట్లా చెప్తాము? చెప్పలేము, వాళ్ళకి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏం తెలుసు అని అంటే ఏ మూవీ రిలీజ్ అయితే ఏ మూవీకి వెళ్దాము, ఏ రెస్టారెంట్ ఓపెన్ అయితే ఆ రెస్టారెంట్కి వెళ్దాము, ఏ ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే ఆ ఫ్రెండ్స్తో కపుల్ పార్టీస్కి వెళ్దాము. ఇట్లా ఆక్యుపై అయిపోతుంది లైఫ్. సోషల్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, పబ్లిక్ ఈవెంట్స్ ఇవన్నీ తినేస్తే మీ ప్రైవేట్ టైంని, మీకు హీలింగ్ టైం ఎట్లా ఉంటుంది? రిలేషన్షిప్ బిల్డ్ ఎట్లా అవుతుంది? యూఆర్ బిజీ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్, యూఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్ అనుకుంటారు. సో దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ కోపింగ్ అప్ మెకానిజం. ట్రూ. ఒకళ్ళు చెప్పడం కాదు, కోపింగ్ అప్ మెకానిజం అనేది ఉండాలి. వేస్ట్ థింగ్స్లో టైం స్పెండ్ చేయడం ఆపాలి. ఇంపార్టెంట్ థింగ్స్కి మనం వెళ్తేనే మనకి వాల్యూ ఉంటుంది. Other days we have to be really to ourselves, and people have forgotten to sit in silence. వదిలేయండి, చిన్న పిల్లలు కూడా బోర్ కొడుతుంది అంటున్నారు తప్పితే బోర్ కొట్టాలరా, కొడితేనే కరెక్ట్. నీకేంటో నీ క్రియేటివిటీ నీకు బయటకు వస్తుంది, నీకు సెల్ఫ్ గా నువ్వు ఏం చేసుకోవాలో తెలుస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ హెస్ బికమ్ సో occupied in everybody's brain that people are looking at entertainment always. But entertainment is not a refugee for your daily activities. 100% మేడం. అదే. అండ్ ఎక్కువగా అంటే ఈ ఫిజికల్ దాంట్లోనే కొంచెం డీప్గా చూసుకుంటే మెన్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ వస్తుందని చెప్తారు, అండ్ ఉమెన్కి ఇంటర్ కోర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని చెప్తారు. ఇది జస్ట్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? 50% is psychological problem. ఓకే. ఎందుకంటే నేను చెప్తాను, when women come with difficulties in their relationship, when we talk to them, నేను క్లియర్గా అడుగుతాను, నీకు భయమా, నీకు నొప్పా? 100% of the time she will say
దట్ షీ హ్యాస్ ఫియర్. ఎందుకంటే పెయిన్కి ఆమె ఛాన్సే ఇవ్వలేదు, ఆ భయంలోనే బతుకుతున్నారు ఇంకా. ఓకే. అండ్ భయం ఎందుకు వచ్చింది? బికాస్ యూ షేర్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో యోర్ ఫియర్ ఇస్ a consequence of somebody else's experience. Most of the time they have an impression, ఇది మట్టుకు ఖచ్చితంగా ఇట్స్ అన్ ఇంప్రెషన్, దట్ ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ ఇస్ పెయిన్ఫుల్. ఇట్ ఈస్ నెవర్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ ఆల్సో కదా. నువ్వేమైనా 16 years నీకు పెయిన్ రావడానికి, నీకు అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. యువర్ బాడీ ఆల్సో మోల్డ్స్ లైక్ దట్. అదంతా పక్కన పెట్టేసేసి ఇప్పుడు 25, 30 years, 35 years వాళ్ళు కూడా మాకు ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ పెయిన్ ఉంటుందేమో అని ఆలోచించుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకుని వచ్చే బ్యాచ్ కూడా ఉంటుంది. 6 సంవత్సరాలకు కూడా వస్తారు. పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉంటే యూ షుడ్ వర్క్ డౌన్ అండ్ క్లియర్డ్ ఇట్ అవుట్ బై ద ఎండ్ ఆఫ్ 1 month. హౌ ఇస్ దట్ టేకెన్ 6 years? ఎగ్జాక్ట్లీ. సో దే హ్యావ్ క్యారీడ్ దేర్ ట్రామా. ట్రామాస్ కూడా చాలా రకంగా ఉంటాయి. నీ పర్సనల్ ట్రామా ఉండొచ్చు, నీ ఎక్స్పీరియన్షియల్ ట్రామా ఉండొచ్చు, వేరే వాళ్ళ ట్రామా నీ మీద రుద్దుండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ it is not reality. So you just have to come out of your so-called perceptions and work out. Pakkana men kuda, there are so many friends, they keep boasting about their sexual activity when they have zero. Pellam dagara aithe panikiradu gani uranta publicity chestaru. So who talks will never perform, who performs they will not talk. Exactly. So idi chaala basic, and it is linked to your mind, your body, your emotions, your excitement. దాన్ని ఎట్లా నువ్వు క్వాంటిఫై చేస్తావు? ఇట్ ఈస్ నాట్ టు బి క్వాంటిఫైడ్. ఎనీ సెక్షువల్ యాక్టివిటీ కెన్ నాట్ బి క్వాంటిఫైడ్ బికాస్ ఇట్ ఈస్ టూ పర్సనల్ అండ్ టూ పర్సనల్ ఫర్ ద డే. టైర్డ్ అయ్యే వచ్చిండొచ్చు కదా, వాళ్ళు 2 minutes కూడా ఎన్కౌంటర్ ఉండదు. నువ్వు లీజర్గా హాలిడేకి వెళ్ళి, నువ్వు వేరే ఏ పని లేదు, నీకు కాల్స్ లేవు, నీకు పని లేదు, ఆఫీస్ వర్క్ లేదు, పిల్లల డిమాండ్ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉన్నావు అంటే మేబీ యూ విల్ పర్ఫార్మ్. హూ నోస్? అండ్ నెవర్ కంపేర్ టు ది అదర్ పర్సన్, బికాస్ అదర్ పర్సన్ నువ్వు చూసింది లేదు, వాడు చెప్పింది నమ్మాలి. వాడు నీకు అబద్ధం చెప్తే నీ లైఫ్ బొగ్గు అయిపోతుంది కదా. ఖచ్చితంగా. సో అట్లా బొగ్గు చాలా మంది చేసుకుంటున్నారు. సో ఏదో అనుకుంటారు, 2 times 3 times 4 times నైట్ మేము చేసినామని అంటే అది అబద్ధం. ఆ పిల్ల చచ్చిపోతుంది అట్లా చేస్తే, చాలా టూ మచ్. సో they boast in such a way that others, అది వాళ్ళ ఎమోషన్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయి నేను పనికిరానేమో అని అనుకుని డాక్టర్స్ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్లీ ఏ ప్రాబ్లం ఉండదు. కంపారిటివ్ మ్యానిపులేషన్. ఎగ్జాక్ట్లీ. కంపారిజన్స్ లో ఎన్ని ఫ్యామిలీస్ బలైపోయాయి ఇన్ అ సిమిలర్ వే. ఈవెన్ ఉమెన్ ఆల్సో అమంగ్స్ట్ ఈచ్ అదర్ కూర్చున్నప్పుడు ట్రాష్ అంతా మాట్లాడుకుని మిగతా వాళ్ళ బ్రెయిన్లో వేరే ఫీల్ చేసుకుంటే దే ఆల్సో ఎక్స్పెక్ట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ కదా. దాట్ ఆల్సో ఈస్ అ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ కాన్స్పిరసీ. వీళ్ళేదో వాగి అక్కడ రావట్లేదని చెప్పి వాళ్ళని అంటారు. వాళ్ళని ఒక్క మాట అంటే కూడా వాళ్ళకి నెగిటివ్ వచ్చేసేసి ఉన్న పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. నాకు లేదు పర్ఫార్మెన్స్ అని ఒకటి మైండ్లో పడిపోతే యూ కెన్ నాట్ గెట్ దాట్ బ్యాక్ టు ద మ్యాన్. అండ్ ఆండ్రాలజీ సెంటర్స్లో డాక్టర్స్తో చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ దట్ విచ్ ఇస్ వెరీ అన్రియలిస్టిక్. అండ్ యాజ్ ఎ డాక్టర్ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ మేడం, మీరు ఇంతకు ముందు చెప్పిన దాన్ని బ్రీఫ్ చేసుకొని ఒకటి అడుగుతున్నాను. అంటే ఒక ఏజ్ వచ్చాక హ్యూమన్ అడల్ట్ అవుతారు కాబట్టి దే యూస్ టు మ్యాస్టర్బేట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఎవాల్వ్ అవుతుంటాయి కదా. దీనిలో ప్రోస్ అనేది వద్దు కానీ కాన్స్ చెప్తారా? అంటే ఈ ఇర్రెగ్యులర్ మ్యాస్టర్బేషన్స్ హ్యూమన్ బాడీకి ఎంత ఎఫెక్ట్ ఇప్పిస్తుంది? అండ్ స్పమ్ అయినా సరే, రేపు పొద్దున పెళ్ళైనా సరే ఎలా ఉండబోతుంది? See, masturbation is a physiological phenomena. Ha madam. It's a very normal thing. It's a very casual thing. And దాని ఫ్రీక్వెన్సీ అనేది నీ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. It should not disturb your daily activity. It should not be a practice. Once in a while is still okay. It should not disturb your relationships. It should not emotionally drain you. There is nothing unhealthy or healthy about it. It's a normal phenomena. And దాన్ని అంతకుమించి దానికి మనం అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. And to an extent that sometimes men are overboard. Somebody, if they don't have any relationship in their life, sometimes they pacify themselves like that.
But that doesn't mean that you're not fit for a relationship. You can obviously have a good, healthy relationship. You can just stay out of all these things. Sometimes you can have your own relationship, have your own me time. So అది నీ లైఫ్ స్టైల్ని మార్చేంత వరకు, అది నీ లైఫ్ స్టైల్ని స్టాల్ చేసేంత వరకు, అది నిన్ను ఎక్కువ ఫ్రీక్వెన్సీ అయిపోయిన వరకు డజంట్ మ్యాటర్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అండ్ ఈ మధ్య ఎక్కువ జెన్జీలను చూస్తుంటాం మేడం, ఎక్కువ అవుట్డోర్ పార్టీస్ వెళ్తుంటారు, లేట్ నైట్ స్టోరీస్ కానీ ఇవన్నీ గమనిస్తుంటాము. సో దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే ఫిజికల్ నీడ్స్ అనేటివి వీళ్ళకి కొంచెం ఎక్కువ క్యూరియాసిటీని తెచ్చి ఓవర్ ఫోకస్ పెట్టేసి ఈ జనరేషన్ ఎక్కువగా ఈ యాక్టివిటీస్కి వెళ్తున్నారు. బట్ ఇందులో ఎమోషనల్ ఇంటిమేసీ వాల్యూ కూడా వీళ్ళు లూజ్ అవుతున్నారు అనేది మిస్ అవుతుంటారు కదా. సో ఈ యంగ్ జనరేషన్కి మీరు చెప్పాలనుకుంది ఏంటి? Whenever you have substance abuse, okay, whether it is smoking, alcohol or any other substance abuse, that will take away your wisdom from your thought process. సో నీ ఇన్హిబిషన్స్ పోతాయి. నువ్వు ఇది మంచి ఇది చెడు అని నువ్వు తెలుసుకోలేవు. అవి పోయిన తర్వాత హౌ డస్ అ హ్యూమన్ వర్క్ అనేది మీకు తెలుసు. సో వాళ్ళకి 1 రిలేషన్షిప్స్ అయినా 10 రిలేషన్షిప్స్ అయినా వెరీ సూపర్ఫిషియల్. దెర్ ఈస్ నో డెప్త్ ఇన్ అ రిలేషన్షిప్. బట్ ఇన్ అ సిమిలర్ వే యోర్ history matters. If you're really looking at a family, a committed relationship, then definitely your past matters one day or the other. One way or the other. One moment or the other. అది నీకు ముందుకు వస్తుంది. సో ఇంత చదువుకుని ఫూలిష్ పనులు చేసేయడం కంటే చదువుని సంస్కారంని మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్గా వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. Just get out of all these naughty, notorious things which are of no use. Maybe they'll give you an experience once or twice. After that, it becomes habit. After that, you're gone for your life. And when you change also, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ అనుమానం వదలరు. అవును. One day you don't come, even with work, they will think you might have gone. Exactly. So, it is not an easy thing to quit for somebody who has had this kind of experiences. It's a personality problem. అండ్ ఒక స్టాట్స్ చూసా మేడం, ఓవర్ 57% ఆఫ్ ఇండియన్స్ రిలే ఆన్ పోర్నోగ్రఫీ ఫర్ సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కోసం పోర్న్ మీద రిలే అవ్వడము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్సే కాకుండా అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వెన్ దే ఈవెన్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంతేనా అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటుంది, ఏదో అవుతుంది. బికాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ సచ్ ఈజ్ వెరీ ఫ్యాన్సీ. అలాగే తెలుగులో కూడా గ్రంథాలు రాసే వాళ్ళు చాలా అద్భుతంగా రాస్తారు. అవన్నీ వస్తాయని అనుకోవడం తప్పు కదా. సో రియలిస్టిక్గా ఉండడం బెటర్. ఎడ్యుకేషన్ దేనికి అవసరం లేదు. హెల్త్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రిలయబిలిటీ ఉంటే చాలు. గివ్ యువర్ ఓన్ బాడీ అ ఛాన్స్. You will do anything and everything even without, the so-called practice or education or even waste. అవును. People have been working on it even before the world has seen all these things. So how did it happen? So it's a very natural phenomenon. అండ్ ఇదే యంగ్ కపుల్స్లో లైక్ ఫీమేల్స్ని చూస్తుంటాం మేడం, అంటే మ్యారేజ్ కాకముందే దే స్టార్టెడ్ లివింగ్ రిలేషన్ ఆర్ డేటింగ్ ఏదైనా చేస్తుంటారు కదా. సో ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఇంటిమేసీ జరిగినప్పుడు దే యూస్ టు హ్యావ్ పిల్స్ లేకుంటే ఐ పిల్స్ ఇట్లాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు కదా. ఇదంతా నెససరీ వాళ్ళకి? బేసిక్గా ఇంటిమసీ అండ్ సెక్షువల్ లైఫ్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. ఓకే. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం, వాళ్ళ ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ అ డాక్టర్ ఐ వుడ్ డెఫినెట్లీ సే that when it is intimacy without a relationship, definitely it should be with some kind of a contraceptive. And 100% barrier contraceptive like condoms and diaphragms. Because మనని కాపాడుకోవాల్సింది సెక్షువల్ రిలేటెడ్ డిజీజెస్కి. సో సెక్షువలీ రిలేటెడ్ డిజీజెస్ నుంచి మనం కాపాడుకోవాలి అని అంటే కంపల్సరీ బ్యారియర్ కాంట్రసెప్టివ్ వాడాలి. Unless and until you know the person in and out. And another very important thing, unregulated intake of pills, whether it is morning after pill anna lepothe emergency contraception anna, they are high dose pills. They have a lot of side effects. Okay. అది తెలీదు. సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్ కంటే పెద్ద ప్రాబ్లం ప్రెగ్నెన్సీ వస్తే అని చెప్పి వేసుకుంటారు తప్పితే సైడ్ ఎఫెక్ట్ తక్కువ అని కాదు. సో దోస్ పిల్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి యూస్డ్. There should be consistency in
compulsory usage of condom or a diaphragm, at both sometimes, because you are responsible for yourself, your health, and you're educated. అవును. Your education is not to give you emergency morning after pill. Your education is to safeguard yourself. Every single act of unprotected intercourse is going to be very bad on you. అండ్ అపార్షన్ కోసం కూడా కొంతమంది పిల్స్ యూజ్ చేస్తుంటారు. ఎస్, కానీ అబార్షన్తోని మనము అబార్షన్ అయితే అవుతుంది కానీ ఆ బ్రెయిన్లో అది పోదు. బికాస్ అల్టిమేట్లీ యు ఆర్ కిల్లింగ్ అ బేబీ దట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ యూ. వెన్ ఎవర్ యూ రిమెంబర్ దట్ యు ఆర్ ఇన్ టు పీసెస్. చాలాసార్లు టూ క్యాజువల్గా చేసుకుంటారు. వాళ్ళకి తర్వాత చాలా రకాల సైకలాజికల్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, అండ్ రిలేషన్షిప్స్ షాటర్ అవుతాయి. బికాస్ నీ వల్లే అనుకుంటూ ఉంటారు తర్వాత. అదే కాకుండా వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఇఫ్ బై ఛాన్స్ యూ హ్యావ్ అ థాట్ బ్లాక్ అండ్ you have some fertility issue with it, then nobody can console them. And abortion is not only about losing a child, it's about losing a life. Exactly. There are so many issues that people feel after it is done. They get very emotional about it. They feel it is about karma and they have done something wrong, and they have infertility issues after that. And sometimes it has got so much of scarring that people who have had an abortion, they have take years to heal. And they don't heal also. I have seen women who have gone mentally challenged after an abortion and they never recovered. And people, I have seen them fight with their partner after that, and their fights are still going on. It's like that. But it's not a very simple thing. అంటే కొంతమంది ఫిమేల్ చూస్తాం మేడం, ఫస్ట్ అబార్షన్ ఫెయిల్ అయింది, సెకండ్ ఫెయిల్ అయింది, థర్డ్ ఫెయిల్ అయింది, ఫిఫ్త్ ఫెయిల్ అయింది, మేబీ సిక్స్త్లో తనకు ఒక బేబీ రావచ్చు. కానీ 1 to 5 ఎందుకు జోరియంట్ అయ్యి 6th టైం ఎందుకు సక్సెస్ అయి ఉంటారు? అంటే హోప్ వదిలేసుకోవచ్చు, కానీ 6thలో హోప్ ఎలా క్రియేట్ అయింది 5 times రానప్పుడు? Miscarriages and abortions are totally based on your egg quality and sperm quality. Okay. And environment. ఇప్పుడు మనం ఒక మిస్క్యారేజ్కి జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, బ్యాడ్ ఎగ్ క్వాలిటీ ఉండొచ్చు, జెనెటిక్గా కొంతమందికి జెనెటికలీ కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ బ్యాడ్ ఉండొచ్చు. అలాగే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్, ప్రెగ్నెన్సీ లాస్ అనే జీన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్లడ్ క్లాటింగ్ అయిపోవచ్చు, వాళ్ళకి కొన్ని యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ, యాంటీకార్డియోలిపిడ్ యాంటీబాడీ, లూపస్, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 2, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కాకుండా ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీలో క్లాట్స్ ఫార్మేషన్స్ ఉంటాయి ఇవన్నిట్లో. సో క్లాట్ అయిందంటే హార్ట్ బీట్ అయిపోతుంది, ఇలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు మేల్లో హై డిఎఫ్ఐస్ ఉండొచ్చు, వారికోసిన్స్ ఉండొచ్చు, స్పర్మ్ క్వాలిటీ బ్యాడ్ ఉండొచ్చు. అలాగే పీసీఓ, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, మిస్క్యారేజెస్కి రీజన్స్ అవ్వచ్చు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ రికరెంట్ మిస్క్యారేజెస్ కూడా ఉండొచ్చు. అయితే వీటిని వన్ బై వన్ అన్నీ కనుక్కొని ఏది కారణమో చెక్ చేసుకుని ఆ కారణాన్ని మనం క్లియర్ చేస్తే డెఫినెట్గా దే కెన్ హ్యావ్ అ బేబీ. అండ్ పాతకాలంలో కూడా అలాగే జరిగేది, ఏం ఇవాల్యుయేషన్ చేసేవాళ్ళు కాదు. స్పర్మ్ క్వాలిటీ బ్యాడ్ ఉందో, ఎగ్ క్వాలిటీ బ్యాడ్ ఉందో మనకు తెలియదు, జెనెటిక్ మనకు తెలియదు. Certain genetic problems are linked to X and Y genes. So if it is a male, they miscarry. If it is a female, they carry forward Y gene problems. So atla oka 6 times boy undene manakem telusu teliyadu, 7th one girl undochu batikindochu. So atlane we don't know what it is. Okay, self correct అయిపోయి కొన్ని ఉంటాయి, కనుక్కుని కరెక్ట్ చేసేయాల్సినవి కొన్ని ఉంటాయి. అండ్ యాజ్ ఎ ఉమెన్గా అంటే ఒక ఫీమేల్ ప్రెగ్నెంట్ అవ్వడం అనేది తనకు ఒక యాస్పీషియస్ థింగ్. బట్ ఈ ప్రెగ్నెన్సీ సైకిల్ని యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలా చూస్తారు? అంటే ఈ ఫస్ట్ మంత్ నుంచి బేబీ డెలివరీ అయ్యే మంత్ వరకు ఈ సైకిల్స్ ఎలా ఉంటాయి? ప్రెగ్నెన్సీ ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. నిజంగానే ప్రెగ్నెన్సీలో చాలా రకాల డిఫరెంట్ ఇమోషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. దానికి నీకు కావాల్సింది పీపుల్ టు సపోర్ట్ దట్ జర్నీ. యూ షుడ్ హ్యావ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్, సపోర్టింగ్ ఫ్యామిలీ, a comfortable environment, stress-free life.
స్ట్రెస్ నీకు ఇవ్వద్దు వేరే వాళ్ళు, నీకు నువ్వు కూడా ఇచ్చుకోవద్దు. ఇవన్నీ కనుక మంచిగా సెట్ అయితే డెఫినెట్గా అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. హెల్దీ బేబీతో పాటు మంచి హెల్దీ మదర్ కూడా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ అ వెరీ రేర్ కండిషన్ నౌ. ఎందుకంటే ఈదర్ దే హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ దే హ్యావ్ సో మెనీ ఇన్హిబిషన్స్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ, దాని తర్వాత స్ట్రెస్ ఆఫ్ అన్నోన్, అన్నీ ఉంటాయి. ఎందుకు స్ట్రెస్ ఉంటుందో తెలియదు. అండ్ ద మోర్ దే డూ డిజిటలైజేషన్ ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ, డిజిటల్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ప్రతి వారం ఏముంటుంది, ప్రతిరోజు ఏముంటుంది, ప్రతి నిమిషం ఏముంటుంది అని కనుక్కుంటూ పోతే ఇంకా బ్యూటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది? నీ ప్రెగ్నెన్సీ నీకు ఆ అనుభూతి ఇవ్వాలి. ఇది రాలేదు అంటే అది ఏది రాదు, ఎందుకు రావాలి? సో చాలా మంది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ. బట్ ఇఫ్ యూ స్టే కామ్, యువర్ ప్రెగ్నెన్సీ ఓన్లీ విల్ గివ్ యూ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ బేసిక్గా అంటే ఒక ఏజ్లోనే పెళ్ళి అవుతే ఇవన్నీ రిజల్ట్స్ మనం అర్లీగా చూడొచ్చు అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు కాబట్టి. బట్ సెలబ్స్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ నయనతార ఇలాంటి వాళ్ళని లాంగ్ టర్మ్లో అన్ని అంటే వాళ్ళకున్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత మ్యారేజ్ పిల్లలని వెళ్తారు. బట్ ఎలా మేడం వాళ్ళు అంటే బేబీస్ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ రావు? నేను మళ్ళీ చెప్తాను, ప్రెగ్నెన్సీ ఈజ్ పర్సనల్. ఓకే. సో మెన్కి ఎట్లా లైఫ్లో టార్గెట్స్ ఉంటాయో, ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల కన్నా రాసి పెట్టుకుంటారు కదా, లేదు అట్లాగే రాసి పెట్టుకుంటారు. ఇప్పుడు లేవు మేడం. సో ఉమెన్ కూడా అలాగే ఉంటారు. ఓకే. సో దే హ్యావ్ దేర్ ఓన్ కెరియర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ some women who are very busy, they want to be hands-on parents. So when they want to be hands-on parents, they have to complete their projects and then only they should go as mothers. Some women definitely feel that I will balance everything. Okay. They'll go whenever they are prepared. Some women, what may ever they don't have anything, they will definitely think that if I get pregnant, the universe is going to provide me everything. Those things also will work very well. And సో దట్ ఈస్ ద ఓల్డ్ టైమ్ మదర్స్. దేవుడు ఇచ్చాడు, పెళ్ళైంది, దేవుడు ఇచ్చాడు, పిల్లలు వచ్చారు, దేవుడు ఇచ్చాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, దేవుడు ఇచ్చారు, వాళ్ళే పెరుగుతారు. సో అలాగా, సో ద యూనివర్స్ క్రియేట్స్ ఫర్ దెమ్. సమ్ ఉమెన్ వాట్ మే ఎవర్, ఎంత డిఫికల్ట్ సినారియో ఉన్నా కూడా ఐ విల్ ఫైట్, అంతే. 16 yearsకి పెళ్ళి, 20 years పెళ్ళి, లేకపోతే 23 yearsకి పిల్లలు పుడతారు, అయిపోయి. యూ కెన్ సీ. సో దే ఆర్ యంగ్ మదర్స్ ఆల్సో, యంగ్ మదర్స్ లైక్ ఆలియా భట్, you've seen. She never, pregnancy never stopped for her. Okay, she got married, she got pregnant, she delivered. She's doing her own work, and the child is also growing. Atlage, it's a mindset. Certain people will feel that I have to wait till this time so that my works around me are done, I'll get settled, then this is my plan. Adi manam, it's a personal choice. You cannot judge anybody. Everybody will be different in this world. Oh no. So it's one type of a different thought process. They will also have their own beautiful experience out of it, and motherhood will never annoy anybody. It's like the best thing that can happen. అండ్ ఈ మధ్య కపుల్స్లో చూస్తున్నా మేడం, అంటే సడన్గా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యాక హస్బెండ్ ఓకే ఇది అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీనా, మనకి ఇది వద్దని హస్బెండ్ వైఫ్ ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది. సో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ ఆ బేబీని క్యారీ చేసేది ఉంటేనే కదా మేడం బెటర్గా ఉండేది. వీళ్ళందరూ దానికి గివ్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా వెళ్తున్నారు. ఎస్, బట్ వెన్ దే కమ్ టు ద డాక్టర్, మేము ఎప్పుడు అడుగుతాను, ఎనీ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ యువర్ థాట్ ప్రాసెస్ అంటే వాళ్ళు ఇఫ్ దే కెనాట్ సబ్స్టాన్షియేట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్, ఆబ్వియస్లీ అది సిల్లీ రీజన్ అని తెలిసిపోతుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఈస్ సబ్స్టాన్షియేటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉండింది ఈ మధ్యకాలంలో, షీ గాట్ ప్రెగ్నెంట్, దిస్ వాజ్ అ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, షీ ఈస్ 26 years, but she has a fellowship that she has to do at NASA. Okay. She cannot go there if she is pregnant. So she has to prioritize between her pregnancy and a once in a lifetime opportunity like NASA. మీరు చెప్పండి ఏం చేయాలి? సో అట్లా, సో హర్ ఫ్యామిలీ ఈజ్ అగేన్స్ట్ హర్. They say that you have to continue this pregnancy. Husband is neutral. Because he cannot get one opportunity for her like NASA. She is in double mind. సో అట్లా ఉంటారు. బట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చినా కూడా మీ డెసిషనే మేము ఫైనల్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, వీఆర్ వెల్ అండ్ వెరీ గుడ్ టు సపోర్ట్. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్లానింగ్ టు కంటిన్యూ, it's okay, we'll do it as,
సేఫ్లీ యాజ్ పాసిబుల్ అని చెప్తాను. అండ్ ఫ్యూ కపుల్స్ ఏం చేస్తారంటే మేడం, ఫిమేల్ క్యారింగ్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ 5th month ఆర్ లైక్ 4th month దే యూస్ టు ట్రావెల్ మేడం. అంటే అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఫుడ్ తిని గాలి పీల్చుకొని వాటర్ తీసుకొని వాళ్ళు అడగొచ్చు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారంటే నాకు అన్ని ఎన్విరాన్మెంట్స్ కావాలి, నా బేబీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు. అది నిజమా మిత్తా మేడం? నాకు పర్సనల్గా నేను రెగ్యులర్గా యాంటీనేటల్ పేషెంట్స్ చూస్తాను కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి చూశాను. ఊరికే తిరిగే వాళ్ళకి మిస్క్యారేజెస్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డిహైడ్రేషన్, ఫీవర్స్, హై షుగర్ లెవెల్స్, ఓవర్ వెయిట్, 4 days హాలిడేకి వెళ్ళిన వాళ్ళు కూడా 3 kg పెరిగి వస్తున్నారు. అంటే ఆలోచించి ఏమేమి తింటున్నారు, ఎంతెంత తింటున్నారు. సో నాన్ డయాబెటిక్ వెళ్ళిన వాళ్ళు డయాబెటిక్ అయి రావడము ఇట్లా. సో నీ ఎన్వైరన్మెంట్ నీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నీకు అనిపిస్తుండొచ్చు, బట్ ఇప్పుడు మిస్క్యారేజ్, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఇంత లేవు. బికాస్ ఆఫ్ ఒబెసిటీ ఇప్పుడు అవి కూడా పెరిగిపోయాయి. సో ఒకప్పుడు నువ్వు అడ్డదిడ్డంగా ట్రావెల్ చేస్తే నీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ 1-2% ఉందనుకో, కానీ ఇప్పుడు అదే మిస్క్యారేజ్ 10%కి వెళ్ళింది. సో ద మోర్ యు ఆర్ జస్ట్ అగేన్స్ట్ నార్మల్సీ, ద ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ ఇస్ ఇంక్రీజింగ్. ఆ 10%లో ఎవరు ఉంటారో చెప్పలేము. సో నేను చెప్తాను, అన్వాంటెడ్గా తిరగొద్దు. అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ సేఫ్ జోన్, హెల్తీ జోన్, ఈట్ హెల్తీ, ఈట్ మినిమలిస్టిక్, టేక్ యువర్ వాటర్ వేర్ ఎవర్ యూర్ గోయింగ్. సో సేఫ్టీలో తప్పేంటి? అవును, సేఫ్గా ఉండడంలో తప్పేంటి? ప్రపంచం అక్కడే ఉంటుంది, మనం తర్వాత వెళ్ళి చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం సేఫ్గా ఉండాలి. అండ్ ఈ సోషల్ మీడియా వచ్చాక డాక్టర్ శిల్పి రెడ్డి ఎప్పటి నుంచో యూట్యూబ్కి వచ్చారు. అక్కడ చాలా విశేషాలు అంటే లైక్ మెనీ థింగ్స్ మీరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఆడియన్స్ని, ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలి ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేసి. ఇది రాకుండా ఉండింటే ఈరోజు చాలా డైల్యూట్ అయ్యేవాళ్ళు అంటారా? నేను చిన్న పల్లెటూర్లలో నుంచి పనిచేసి వచ్చాను కదా మేడం, అక్కడ కూడా బోలెడ్ పేషెంట్స్ నాకు రోజు 100 మందిని చూసేదాన్ని. సో ఇట్ ఈస్ నెవర్ అబౌట్ నంబర్స్, ఇట్ ఈస్ అబౌట్ సర్వీస్. అక్కడ చేసే సర్వీస్, ఇక్కడ చేసిన, ఇక్కడ చేసే సర్వీస్, అక్కడ చేసిన సేమ్ నంబర్స్. పీపుల్ వాంట్ సంబడి క్లోజ్ టు దే హార్ట్, whom they can trust, who can give them security, who can give them guidance. Right guidance. తిట్టే అప్పుడు తిట్టాలి, నవ్వే అప్పుడు నవ్వాలి, నవ్వించేటప్పుడు నవ్వించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ నాట్ ద సీరియస్ కైండ్ ఆఫ్ అ డాక్టర్, బట్ ఐఎమ్ వెరీ సీరియస్ వెన్ యూ are keeping the next generation at a threat. So that's my responsibility. ఇప్పటికీ నేను చెప్తాను, నేను చెకప్స్ చేసిన ప్రెగ్నెంట్ ఉమెన్, డెలివరీ అయిన బేబీస్, దే ఆర్ గోయింగ్ టు బీ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ఫ్యూచర్, బికాస్ ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ ఎన్వైరన్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద మదర్ ఆర్ అవుట్సైడ్ ద మదర్. I have influenced their parents for healthy habits, which is going to be a very good asset for them. I have influenced their lifestyle, which is actually going to benefit their future. And the best of formulations in terms of medicines aina, care aina, assistance aina, delivery techniques aina, edo okati I could give them. And accessibility 100% istan. Even midnight we are all accessible with all the groups and everything. We don't leave anybody alone. And మనకు కావాల్సింది ట్రస్ట్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఆన్. ఓకే, ప్రెగ్నెన్సీస్లో బ్యాడ్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి, గుడ్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద డాక్టర్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రెగ్నెన్సీ. అండ్ సమ్ పీపుల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, సమ్ పీపుల్ డోంట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఈస్ అగైన్ నాట్ రిలేటెడ్ టు ద డాక్టర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ ఫిట్నెస్. ఆబ్వియస్లీ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసిన ప్రాక్టీస్ నేను ఖచ్చితంగా చేస్తాను. చిన్న పల్లెటూర్లలో నుంచి కూడా వస్తారు పేషెంట్స్, ద బిగ్గెస్ట్ విఐపీస్ ఆల్సో కమ్, బట్ అన్బయాస్డ్గా ట్రీట్మెంట్ ఇస్తాను. అది ప్రొఫెషన్. ఒకరితో గంట మాట్లాడి ఒకరితో 2 నిమిషాలు మాట్లాడడం అట్లా ఉండదు. నీకు పక్కాగా ఏం చేయాలో అది చేస్తాం. ఒక టీం మొత్తం ఉంటుంది, టీం హెల్ప్ చేస్తుంది. అండ్ వీ డోంట్ లీవ్ ఎనీబడి అలోన్, వీ కరెక్ట్ ద 360-degree care. ఓకే. సో అండ్ నథింగ్ లైక్ ఇస్ unknown. We enforce. Good things we really enforce. And బ్యాడ్ థింగ్స్లో నుంచి బయటికి తీసుకొస్తాం ఏదో రకంగా. ఈ జెండర్ ఆఫ్ ద బేబీ అనేది ఒకప్పుడు చాలా క్రూషియల్ టాపిక్ ఉండేది. బయట నిలబడి టెన్షన్గా బాబా పాప అని. సో యాజ్ ఎ డాక్టర్ మీరు ఎన్నో చూసింటారు కదా మేడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ప్యాటర్న్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో మీకు అటువంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ డాక్టర్ మీరు ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటారు? డెలివరీ అయిన తర్వాత పాప బాబా అని
తెలుసుకోవడంలో అదొక మంచి కిక్ ఉంటుంది, నిజంగానే కిక్ ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తాను కదా, ఎవ్రీబడి ఐ వాచ్. సో డెలివరీ అయ్యే ప్రెగ్నెంట్ ఉమెన్కి బాబు కావాలి, హస్బెండ్కి ఏమో పాప కావాలి, బయట వాళ్ళకి ఏదైనా ఓకే వస్తే చాలు ఆ టైప్లో ఉంటారు. బట్ ఇట్స్ అ చామ్ దట్ అనౌన్స్మెంట్, ఆ ఎంతూజియాజం, ఆ మూమెంట్ ని మనం క్యాప్చర్ చేసుకుంటే జీవితాంతం గుర్తుండే విషయాలు ఇవన్నీ. అండ్ ఇట్ షుడ్ నెవర్ గెట్ డైల్యూటెడ్ బై యూ నోయింగ్ ఇట్ ఎర్లీ. అదేముంటుంది ఓకే అన్నట్టు ఉంటుంది, అట్లా కాదు. అప్పటికప్పుడు ఎక్సైట్మెంటే చాలా బాగుంటుంది. బట్ అంటే మీకు అక్కడ కొంతమంది నెగిటివ్ గా ఉండి, అంటే నాకు ఇదైతే అంటే ఫేస్ లో కొంచెం కనిపిస్తుంది కదా మేడం, ఇతను అనుకుంది జరగనప్పుడు సాడ్ అయిపోయాడు అనేసి. అనుకుంది జరగనప్పుడు అందరూ నిరాశపడతారు. బట్ సంథింగ్ ఇట్ కాంట్ స్టాప్, ఇట్ కెనాట్ స్టాప్, ఇట్ కెనాట్ చేంజ్. అవును, మరి నువ్వు ఆలోచించి లాభం ఏంటి? యాక్సెప్ట్ వాట్ యు హ్యావ్. ఈరోజు మార్నింగ్ కూడా ఒక డెలివరీ అయింది, నేను డెలివరీ చేసి మళ్ళీ ఇటు వచ్చాను. సో డెలివరీ అయింది, పాప పుట్టింది. ద మదర్ ఇస్ వెరీ హ్యాపీ, ద ఫాదర్ ఇస్ హ్యాపీ. బయట గ్రాండ్ మదర్ అబ్బాయి పుట్టితే బాగుండేది కదా అనింది. నేను అలా వెళ్తూ వెనక్కి వచ్చి చెప్పు ఏమన్నావు, అబ్బాయి పుడితే బాగుండేది కదా, అబ్బాయి పుడితే ఆడికి పెళ్ళి కూడా అయ్యేది కాదు, ఎందుకు వచ్చింది గొడవ, అబ్బాయి పుట్టింది కనీసం నువ్వు పాజిటివ్లోనే ఉంటావు. ఇప్పటికీ 1000 మంది అబ్బాయిలలో దెర్ ఆర్ ప్లేసెస్ 700 గర్ల్సే ఉన్నారు. ఇమాజిన్ గర్ల్స్కి ఎంత డిమాండ్ ఉంటుంది. అట్లా కాదు కదమ్మా, చూసుకుంటారు కదా ముందు అంటే. నేను చెప్పాను, మా డాడీకి 3 పిల్లలు, నేను, మా చెల్లి, మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, మా చెల్లె ముంబైలో ఉంది, నేను మా డాడీ అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు చెప్పి ఎవరు చూసుకుంటున్నారు? 50 ఏళ్ళు నాకు, 48 years నాకు. సో దిస్ ఎంపవర్మెంట్ హెస్ కమ్ 48 years. యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ చైల్డ్ రైట్ నౌ. మళ్ళీ బయట ఉన్న లోకం చూడకుండా మారిపోతుంది. దెన్ గర్ల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్, బాయ్స్ విల్ జస్ట్ గో. అట్లా ఉండొచ్చు, చెప్పలేము. డోంట్ నో. సో ఇట్స్ అబౌట్ రేజింగ్ దెమ్ విత్ రెస్పాన్సిబిలిటీ, రేజింగ్ దెమ్ విత్ ఫ్యామిలీ వాల్యూస్. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎంతమంది అబ్బాయిల్ని కన్న వాళ్ళందరూ అమెరికాలో సెటిల్ అయిపోయి పేరెంట్స్ అక్కడ మా హాస్పిటల్ పక్కనే మీనాక్షి స్కై లాంజ్ అనే అపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ ఏజ్డ్ పేరెంట్సే. ఎవ్రీబడి హ్యాస్ అ హౌస్ బట్ నో చిల్డ్రన్ ఇన్ ద హౌస్. కేర్ టేకర్స్ ని పెట్టేసి వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ అ బాయ్ or a girl? And how many girls are jobless? Everybody is doing job, everybody is financially supportive. Even boys are earning, but boys are earning, they are sending money or not. Girls are earning, they are sending money or not. Even if they are earning, nowadays parents are self-sufficient. Now where is the reason for being like this? నువ్వు చెప్పింది నిజమే అంటున్నా, మరి సంతోషంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ అదర్ ఎండ్ లో మీరు అన్నారు కదా మేడం, అంటే బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు, గర్ల్స్ తగ్గిపోతున్నారని. సో ఇది ఎందుకు ఇలా అంటే మేల్ ఎక్కువ పుట్టడము, ఫీమేల్ తక్కువ పుట్టడం ఎందుకు జరుగుతుంది అంటారు? చాలా మందికి అబ్బాయిలే కావాలి. ఓకే, అబ్బాయిలే కావాలి. 2 అబ్బాయిలు ఉన్న 3 అబ్బాయే కావాలి. అలాంటి ఒకలాంటి సొసైటీలో ఉన్నాం. అండ్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఆ మ్యాడ్నెస్ ఉంది. ఎక్సెప్ట్ ఫర్ ద న్యూ జనరేషన్, ఆ ఓల్డ్ జనరేషన్ కంటే అది పిచ్చి. అండ్ అది స్టాటిస్టిక్స్గా కూడా డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ లాగా ఉంది. అందుకే ఇంతవరకు కూడా చాలా మారిపోతున్నాయి. బట్ ఈరోజు ఒక ఫీమేల్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలా పెంచారనేది ఇంపార్టెంట్, ఎంత ప్రయోజకులను చేశారనేదే ఇంపార్టెంట్, ఎంత వాల్యూస్ ఇచ్చారనేదే ఇంపార్టెంట్ తప్పితే ఆడ మగ అనేది అసలు ఇంపార్టెన్సే కాదు. అండ్ కష్టానికి వచ్చేసరికి ఎవరైనా కష్టపడవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, అంటే ఇప్పటి వరకు ఎన్నో డెలివరీస్ చేసింటారు. సో హోప్ లేకుండా వచ్చి మీ ట్రీట్మెంట్ తర్వాత హోప్తో ఒక మంచి బేబీతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఒక ఎమోషనల్ స్టోరీ 0 to 100 మీరు క్రియేట్ చేసింది ఎనీథింగ్? 6 మిస్క్యారేజెస్ తర్వాత నా దగ్గరకు వచ్చారు మేడం. వాళ్ళకి నేను అంతా కూర్చొని ఒక 3 months ఇవాల్యుయేషన్ చేసి ప్రతి యాంగిల్ని చెక్ చేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రకరకాల మెడికేషన్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చి సేఫ్గా నార్మల్ డెలివరీ చేశాం. తను 39 years, వాళ్ళ హస్బెండ్ 45 years. బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఇన్ని మిస్క్యారేజెస్ ఎందుకు అయ్యాయి అని అంటే వాళ్ళు ఎప్పుడూ డెప్త్ ఆఫ్ ఇవాల్యుయేషన్కి వెళ్ళలేదు. ఎంతసేపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు, ప్రెగ్నెన్సీ పోతుంది, ప్లాన్ చేస్తారు, పోతుంది. ప్లాన్ చేయద్దబ్బా, ఇది ప్లానింగ్ అనరు, ఇది చాలా హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్లా ఉండొద్దు, నేను చెప్పినప్పుడు మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి వాళ్ళదంతా
హస్బెండ్కి వ్యారికోసిల్ ఉంటే అది కరెక్షన్ చేయించాము, డిఎఫ్ఐస్ ఇంప్రూవ్ చేయించాము, ఆమెకి ఈక్వాలిటీ ఇంప్రూవ్ చేయించాము. లాస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ అయితే ఐవీఎఫ్ రిలేటెడ్ ఉండే. ఆమెకి కొన్ని జీన్ ప్రాబ్లమ్స్ ఉండే, ఈయనకు కూడా జీన్ ప్రాబ్లమ్స్ ఉండే. ఒక సర్టన్ ప్రోటోకాల్ పెడితేనే కరెక్ట్గా క్వాలిటీ వస్తుంది అంటే ఆ సర్టన్ ప్రోటోకాల్ పెట్టి క్వాలిటీ తెప్పించి ఒక్కటే ఎంబ్రియో వచ్చింది. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ డెలివరీ వచ్చింది, యూప్లాయిడ్ ఎంబ్రియో. సో అట్లా చాలా ప్రెగ్నెన్సీస్ చాలా ఇప్పుడు నేను ఎంత లేదన్నా ఒక 1000 డెలివరీస్ ఈజీగా చేస్తాం ఎవ్రీ ఇయర్. సో ఈ 1000 డెలివరీస్లో ఒక 400-500 అన్ని ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పీరియన్స్లో ఉంటాయి. వన్ ఆర్ ది అదర్ మిరకల్ జెమ్ స్టోరీస్ టైప్లో ఉంటాయి. చాలా క్యాజువల్గా ఉండేవి చాలా తక్కువ. బట్ యాజ్ ఏ డాక్టర్ ఈ రోజు ఈ స్టాండ్లో నిలబడి అంటే సోషల్ మీడియాలో ఉండి కూడా చాలా మందికి మీరు సజెషన్స్ ఇస్తున్నారు, ఒక డాక్టర్ కూడా చాలా మందికి ట్రీట్మెంట్ చేశారు. సో హౌ డు యూ ఫీల్ మేడం, అంటే మీ లైఫ్ జర్నీ మీరు తిరిగి చూసుకుంటే? సోషల్ మీడియా ఇస్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. యా 2 కాయిన్స్ ఉంటాయి. 2 కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చిన్న న్యూ కమింగ్ వాళ్ళు ఏదో ర్యాండమ్గా ఒక హైప్ తీసుకొచ్చేసి దాన్ని వెనకాల పడతా ఉంటారు. అట్లా కాదు, చాలా మిత్స్ క్రియేట్ చేస్తారు. ఒకసారి ఇది మంచిది అంటారు, ఒకసారి అది మంచిది అంటారు. సో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ. ఎప్పుడైనా వ్యాలిడేషన్, ఆథెంటికేషన్, క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అవును. మిత్ ఎప్పుడు స్ప్రెడ్ అవ్వనివ్వద్దు, ఎక్కడికక్కడ కట్ చేయాలి. వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉందని వాళ్ళు చెప్పింది వింటున్నాం అని చెప్పి ఆపేయాలి. అందరినీ చూస్తారు అని స్క్రీన్ రోజు చేస్తూనే ఉంటారు. సో వ్యూస్ వెళ్ళినా కొద్దీ అవతలోడికి మిస్ఇన్ఫర్మేషన్ అయినా చేస్తూనే ఉంటారు కదా. అవును. ఎక్కడికక్కడ కట్ చేస్తేనే జెన్యూన్ గా వెళ్ళే ఇన్ఫర్మేషన్ కి వాల్యూ ఉంటుంది. అందరూ చూసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను పేషెంట్స్ అందరితో మంచిగా డాన్స్ చేసుకుంటూ అది చేసుకుంటూ వీడియోస్ చేసేదాన్ని. అలాగా నేను నార్మల్ డెలివరీస్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను నార్మల్ డెలివరీస్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అది కాపీ చేశారు చాలా మంది డాక్టర్స్. వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయడం రాదు, డాన్స్ చేస్తే డెలివరీ చేస్తుంది అనుకుంటారు. అది కాదు కదా. అలా ఎంతో మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెలివరీస్ కాక కాంప్లికేషన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ ల్యాండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సచ్ మిస్ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీ ఆరండి మీరు చేసుకోవాలి. అండ్ జెన్యూన్ వాళ్ళని మనము ప్రోత్సహించాలి. నాన్ జెన్యూన్ వాళ్ళు ఆర్భాటాలకి హంగులకి వెళ్ళే వాళ్ళు వేస్ట్. సో డెలివరీస్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ దీస్ డేస్. అది సెక్షన్ అయినని నార్మల్ అవ్వని ఏదైనా కానీ ఎక్స్పర్టీస్ నా దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ డెలివరీ కంటే 10 times అద్భుతంగా సెక్షన్ చేస్తా. బికాస్ నేను అంటే సర్జన్, నాకు సర్జికల్ హ్యాండ్ ఉంది. నేను సెక్షన్ చేస్తే పెయిన్ తక్కువ ఉంటుంది, అస్సలు స్కార్ అనేది ఉండదు. చిన్న ఇన్సిషన్ లో చేస్తా. దట్స్ మై ఎక్స్పర్టీస్. బట్ దట్ ఈస్ మై ఎక్స్పర్టీస్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. ఆ ఎక్స్పర్టీస్ ఉంది కానీ అందరికీ చేయలేం కదా. సో ఏది జరిగితేనే అది జరగాలి. అటు వెజైనల్ డెలివరీ అంటే వెజైనల్ డెలివరీ జరగాలి. అటు వెజైనల్ డెలివరీ కుదరలేదు, సిజేరియన్ జరగాలంటే సిజేరియన్ జరగాలి. ఆ సిజేరియన్ ఏం చేస్తే బాగుంటుంది. సో అలా అని మనం అన్నీ కలిపి చేయలేం కదా. సో స్కిల్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. బట్ నెసెసిటీ ఎవరికి అవసరం లేదనేది నిజంగా మనకి క్లారిటీ ఉండాలి. అండ్ మీ లైఫ్ మీరు చూసుకున్నప్పుడు వాట్ యూ ఫీల్ మేడం? నాకు చాలా సాటిస్ఫైయింగ్ లైఫ్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ అ పర్సన్ హూ స్టాండ్స్ ఆన్ వాల్యూస్. నేను చాలా మొండిదాన్ని. అండ్ నాకేంటంటే ఆఫ్ లేట్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ రియలైజ్ దట్ మనము ఇస్తా పోతా ఉంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. మనకి కూడా మనం నిల్చోవాలి. టేక్ యువర్ ఓన్ స్టాండ్. యువర్ హ్యాపీనెస్ ఆల్సో మ్యాటర్స్. సో నేను ఆడవాళ్ళందరికీ చెప్తాను, బట్ నీ సంతోషం కూడా ఇంపార్టెంట్. నువ్వు నలుగురికి మంచి పని చేస్తావు, చేసి పెడతావు, ఇస్తావు, ఇవన్నీ గుడ్. కానీ నీకు నువ్వు చేసుకోకుండా ఎంతమందికి పెట్టినా లాభం ఏంటి? సో నీకు నువ్వు కూడా నిలబడాలి. నీకు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎనీథింగ్ దట్ యు డూ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంటూ 10 వేరే వాళ్ళకి చేయగలుగుతావు. నీకు నువ్వు చేసుకోకుండా వేరే వాళ్ళకి ఏం చేసినా దానికి వాల్యూ ఉండదు. వాళ్ళే నవ్వుతారు తర్వాత, ఆమె సరిగ్గా ఉండదు కానీ నాకేదో చేస్తుంది అన్నట్టు. అట్లా ఉండదు. అండ్ ఉమెన్ ఆర్ గివింగ్, బట్ నవడేస్ ఉమెన్ షుడ్ బి గివింగ్ ఫస్ట్ ఫర్ దెమ్ సెల్ఫ్, దేర్ హ్యాపీనెస్. బికాస్ నువ్వు హ్యాపీగా ఉంటే యూ విల్ రేడియేట్ హ్యాపీనెస్. నువ్వు సాడ్గా ఉంటే నువ్వు ఎంత హ్యాపీనెస్ ఇవ్వాలనుకున్నా కానీ అది ఇవ్వలేవు. నీ ఆరా మారిపోతుంది. సో ఫర్ గివింగ్ అ పాజిటివ్ అవుట్కమ్ యూ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ ఆరా. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను.
బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, అంటే అడగగానే ఒప్పుకొని తొందరగా వచ్చి అంటే ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసి ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, డాక్టర్ శిల్పిరెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాక ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయినా సరే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటే వాళ్ళ లైఫ్ డెవలప్ అవుతుంది, ఇలా కొన్ని డౌట్స్ అయితే మీకు ఉంటాయి కదా. సో మీ డౌట్స్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమన్నా అనిపించినా సరే మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.